మరి వాక్య భాగం ఏంటంటే మానవ జన్మలో దేవుని ప్రణాళికలు. మానవ జన్మలో దేవుని ప్రణాళికలు అనే ఒక మంచి విషయాన్ని మనమందరం నేర్చుకుందాం ప్రియులారా. మనమందరం ఎప్పుడు మన జన్మ గురించి వింటున్నాము, చాలా విషయాలు నేర్చుకున్నాం వారమే. అయితే పర్లేదు ఉండండి. అయితే ప్రియులారా, ఈ మానవ జీవితం వెనకాల దేవుని ప్రణాళికలు ఉన్నాయన్న సంగతి మనకు తెలుసు. ముందుగా అసలు ప్రణాళిక అంటే ఏంటి? ప్రణాళిక అనగా అసలు అర్థం ఏంటి? మనము ఒకసారి మీకు అందరికీ తెలిస్తే, ఈ ప్రణాళిక అనే పదము మనం చాలాసార్లు వింటాం, కానీ అదేదో కఠినమైన పదంగా ఉంటుంది. అదే పదాన్ని నేను ఇంగ్లీష్లో చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రణాళిక అంటే ప్లాన్స్ అంటాం మనం, తెలుసు కదా? ప్లాన్స్, అవునా? ప్లాన్ అంటే మనకు కొంచెం అర్థమవుతుంది. అంటే ప్రణాళికకు సమానమైన పదం కాకపోయినా మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. మనకు ప్లాన్ అనే పదం అర్థమైంది, తెలుసు కాబట్టి. ప్రణాళిక అంటే ఇది ప్లాన్కు సంబంధించిన పదం. ప్రణాళిక అనగానే దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నిటి కొరకు అవన్నిటినీ జరిగించడానికి చేసే ప్రక్రియనే ప్రణాళిక అంటారు. అర్థమైందా? ప్రణాళిక అంటే మనకంటూ ఒక ఉద్దేశం ఉంటుంది, మనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని సాధించుకోవడానికి ఏవేవైతే కార్యాలు చేయాలో, ఏవేవైతే పనులు చేయాలో, ఆ పనులన్నిటినీ చేసే ప్రక్రియనే ప్రణాళిక అంటారు. అంటే ప్రణాళిక అనగానే అది ఇప్పుడు మనకు అందేది కాదు, దాని ఫలం భవిష్యత్తులో అందుతుంది. దాని కొరకు దూరదృష్టి కావాలి. మీకు అందరికీ తెలిస్తే, మీకు అందరికీ కొంచెం అవగాహన ఉంటే, ప్రభుత్వం వారు పంచవర్ష ప్రణాళికలను పెడతారు. చదువుకున్న వాళ్ళకైతే కొంచెం అర్థమవుతుంది. పంచవర్ష ప్రణాళికలు. పంచవర్ష ప్రణాళికలను ఎందుకన్నారు చెప్పండి? పంచ అంటే 5, వర్ష అంటే సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏమేం చేయాలో వాటన్నిటినీ చేయడానికి ముందుగా చేస్తామని ఒకటి నిర్దేశించుకొని, ఆ నిర్దేశించుకున్న వాటన్నిటినీ వాళ్ళకు చేయడానికి చేసేదే ప్రణాళిక. ఇక ప్రణాళిక మనకు ఎప్పుడు పూర్తవుతుందంటే, ఏవైతే నిర్దేశించుకున్నారో, ఏవేవైతే చేయాలని అనుకున్నారో వాటన్నిటినీ జరిగించినప్పుడే దాన్ని ప్రణాళిక అంటాం. కానీ మీరు చూడండి, ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలని స్టార్ట్ చేస్తుంది. దాని కొరకు చాలా వ్యవస్థలు, చాలా విభాగాలను ఏర్పరచుకొని వాటికి కొంత బడ్జెట్ కేటాయిస్తుంది. ఇవన్నీ మనము సమాజంలో చూస్తున్నాం. కానీ ఎక్కడైనా దానికి సంబంధించిన ఫలితాలు ప్రజలకు అందుతున్నాయా అంటే అరకొరగానే ఉంటాయి. ఇవి మానవ సమాజంలో మానవులు ఏర్పరచుకున్న ప్రణాళికలు, జరిగిస్తున్న ప్రణాళికలు. అయితే ఈ మనిషి జీవితం పైన, మనిషి జీవితంలో దేవుని ప్రణాళికలు ఉన్నాయన్న సంగతి మనకు అర్థం కావాలి. అదేంటి, దేవునికి కూడా ప్రణాళికలు ఉంటాయా? దేవునికి కూడా లక్ష్యాలు ఉంటాయా? దేవునికి కూడా ఇంకా ఏవో చెయ్యాలి, ఏవో సాధించాలి, ఏవో నాకు అందాలి అన్న అలాంటి ఆలోచనలతో దేవుడు ఉంటాడా? నిజంగా మీరు ఆలోచించండి ప్రియులారా. మనం అందరం ఈ భూమి మీద జన్మించాము, భూమి మీద బ్రతుకుతున్నాము. కానీ మనకందరికీ జన్మనిచ్చిన మన తండ్రి ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు ఆయన? మనతో పాటు ఉన్నాడా? ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు కదా. పరలోకంలో దేవుడు ఉంటే ఆయన పిల్లలుగా మనమందరం ఈ భూమి మీద ఎందుకున్నాం చెప్పండి? ఎప్పుడైనా ఆలోచించామా? మన తల్లిదండ్రుల దగ్గర మనం ఉంటాం, మన ఇంట్లో. కానీ ఈ భూమి మీద మనుషులందరికీ జన్మనిచ్చిన కన్న తండ్రి మాత్రం మనతో పాటు లేకుండా మరొక లోకంలో ఉన్నాడు. ఏంటి అసలు? ఇక్కడ నుండి రావాలి ఆయన ప్రణాళిక అర్థం కావాలంటే మనకు. పరలోకంలో ఒకప్పుడు దేవుడు ఒంటరిగా ఉండేవాడు. ఒంటరిగా ఉన్న ఆయనకు చాలామంది పిల్లలు కావాలన్న ఆలోచన మీకు అందరికీ తెలుసు. అలా పిల్లలు కావాలనుకున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మనికి జన్మనిచ్చాడు. ఆ తర్వాత ఇంకా పిల్లలు కావాలి అన్న ఆలోచన అయితే ఆయనకు ఉంది, కానీ ఎవరిని పరలోకంలో మాత్రము జన్మను ఇవ్వలేదు ఎవరికి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలతో
పరలోకంలో దేవుడు జన్మనివ్వాలనుకున్న ఆ ఆలోచన అక్కడతో ఆగిపోయింది దేవునికి. ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు పరలోకంలో యేసుక్రీస్తు వారు పుట్టారు, పరిశుద్ధాత్మ దేవుడు పుట్టారు. ఆ తర్వాత ఎవరు పుట్టాలి చెప్పండి? ఆ తర్వాత ఎవరు దేవునికి కుమారుడుగా జన్మించాలి? ఆదాము. ఆదాము ఎక్కడ పుట్టాడు? ఆదాముకి ఎక్కడ జన్మనిచ్చాడు? అసలైతే ఎక్కడ ఇవ్వాలి? పరలోకంలో ఇవ్వాలి. కానీ మరలా ఆదాము కోసం, లేదంటే ఆదాము నుండి తర్వాత ఎవరెవరైతే దేవునికి పిల్లలుగా ఆయన అనుకున్నాడో వాళ్ళందరి కోసము ఆ పరలోకం కాకుండా మరొక లోకాన్ని సృష్టించి ఆ లోకంలో మనుషులందరికీ జన్మనిచ్చాడు అంటే ఇక్కడే మనం ఆగి ఆలోచించాలి. ఎందుకు? ఇదే మనకు దేవుని ప్రణాళిక తెలియాల్సిన అతి కీలకమైన విషయం. దేవునికి ప్రణాళికలు ఉంటాయా మానవ జన్మ పైన? మనిషి జీవితంలో దేవునికి కూడా ప్రణాళికలు ఉంటాయా? మనం అనుకుంటాము మన పిల్లల మీద మనకు చాలా ఆలోచనలు ఉంటాయి కదా. పిల్లవాడు పుట్టగానే, లేదంటే కూతురు పుట్టగానే వాడిని ఏం చేయాలి, వానికి ఏం నేర్పించాలి, వాడిని ఏ విధంగా తీర్చిదిద్దాలి, వాని జీవితంలో వానికి ఏవి మనం అందించాలి వానికి, ఇవన్నీ మనం ప్లాన్స్ చేస్తూ ఉంటాం, ప్రణాళికలు వేసుకుంటాం మన 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 పిల్లల పైన. మరి ఈ దేవుడు ఈ భూమి మీద మనుషులందరికీ జన్మనిచ్చాడు పరలోకంలో ఇవ్వకుండా అంటే అసలు ఏం జరిగింది, ఏం జరుగుంటుంది? మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రియులారా, మనకందరికీ తెలుసు అనేక మంది పిల్లలు కావాలన్న కోరిక దేవునికి, కానీ ఆ పిల్లలు పరలోకానికి మాత్రం అర్హులుగా ఆయన దృష్టిలో కనబడట్లేదు. ఎందుకంటే దేవుడు అంటే భవిష్యత్తు తెలిసినవాడు, అన్నీ ఎరిగినవాడు. ఆయనకు తెలియని అంటూ ఏవి ఉండవు. యేసుక్రీస్తు బాగున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు బాగున్నాడు, కానీ ఆ తర్వాత వచ్చే మిగతా వాళ్ళందరి జీవితాలను ఒకసారి తొంగి చూసినప్పుడు దేవుడు అసలు వాళ్ళు పరలోకంలో ఉండడానికి అర్హులు కాదు. ఎందుకంటే ఆదాము ఏం చేశాడు చెప్పండి? పాపం చేశాడు. ఆదాము నుండి వచ్చిన మనుషులందరూ మనతో సహా చేసింది ఏంటి? పాపం చేశారు కదా. ఇప్పుడు పాపం చేసిన వారికి దేవుడు పరలోకంలో ఉండే అవకాశం ఇస్తాడా అంటే ఇవ్వడు. ఒకవేళ ఆదామునే కనుక పరలోకంలోనే పుట్టించుకున్నాడు అనుకోండి, ఆ తర్వాత పరలోకం కాస్త ఏమవుతుంది చెప్పండి? భూలోకంలాగే పాపుల లోకం అయిపోతుంది. కానీ పరలోకం అనేది పరిశుద్ధులు ఉండాల్సిన లోకం, పవిత్రులు ఉండాల్సిన లోకం. అసలు అక్కడ పాపానికి తావు లేకుండా, పాపానికి చోటు లేకుండా ఉండే లోకము పరలోకమైతే, పరిశుద్ధాత్మ తర్వాత ఎవరినైతే పిల్లలుగా కావాలనుకున్నాడో వాళ్ళందరి జీవితాలు అసలు ఆ పరిశుద్ధత లేకుండా పోయింది. అందుకే మరలా వాళ్ళందరినీ నేను ఎక్కడ వాళ్ళు నాకు కాకుండా పోతారో, వాళ్ళకు పరలోకం రాకుండా పోతుందో, పరలోకం కొరకే వాళ్ళందరినీ కావాలనుకున్నాను, నా ఆలోచనలో ఉన్న నా పిల్లలందరూ పరలోకానికి రాకుండా వెళ్ళిపోతారేమో అన్న దేవుడు అప్పుడు వేశాడు ప్రణాళిక. అప్పటికి ఇంకా భూమి మీదకి మనం అందరము రాలే. అలా అని ఈ సృష్టి అంతా కూడా చేయలే. జగత్తు పునాది వేయబడక ముందే దేవుని ప్రణాళిక స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ ప్రణాళిక దేని గురించి అంటే, ఈ భూమి మీదకి రాబోతున్న ఆదాము నుండి వచ్చే మనుషులందరూ కూడా పరలోకానికి అర్హులు కావాలి. వాళ్ళంతా దేవుని పిల్లలు. ఆ దేవుని పిల్లలందరూ పరలోకానికి వచ్చేయాలి, పరలోకపు స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో పాటు మనమందరము పరలోకంలో నివసించాలి, పరలోకంలో దేవునితో పాటు ఉండాలి. ఇప్పుడు ఉండాలి అంటే ఉండే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే మనిషి పాపం చేస్తాడు, పాపం చేసేవారికి పరలోకంలో చోటు లేదు. మరి ఇప్పుడు ఎలా? అందుకు దేవుడు ప్రణాళిక స్టార్ట్ చేశాడు. దేవుడు ఒక ప్లాన్ వేశాడు, దేవుడు ఒక ప్రణాళికను ఎంచుకున్నాడు. మనకందరికీ ఒక వచనం తెలుసు. ముందుగా ఆ వచనాన్ని చూద్దాం. మనం ఎప్పుడు చదువుకునే వచనము, దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో, దేవుని ప్రణాళిక ఎంత ఉన్నతమైందో, ఆ ప్రణాళిక దేని గురించి ఆయన ప్రణాళిక వేసి అది మనకు అర్థం కావాలని బైబిల్లో రాయించాడో ఒకసారి ఆ మాట చూస్తే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రికలో రాస్తూ, మనం ఎప్పుడు చదువుకునే మాట, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు కలిసి ఉంటాయి. ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం మనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా అంటున్నాడు చూడండి. ఎట్లనగా అన్నాడంటే ఏదో ఉంది, అంతే కదా. ఏదో కారణం ఉంది. ఆ కారణాన్ని బట్టి ఇక్కడ ప్రారంభిస్తున్నాడు ఏంటంటే ఎట్లనగా ఎలా అంటే అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన
తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై అన్నాడు. చూడండి, అక్కడ ఆగుదాం మనం. ఈ పదాన్ని మీరు బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించాలనేది దేవుని ప్రణాళికగా అన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున అన్నాడు. దయా సంకల్పం చొప్పున, సంకల్పం అంటే ప్రణాళిక. ఓకే, సంకల్పం అన్నా, ప్రణాళిక అన్నా, ప్లాన్ అన్నా, ఇవన్నీ ఒకే అర్థంతో కూడుకున్నవి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, పౌలు గారి ద్వారా ఏం రాయిస్తున్నాడు అంటే, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించాలి. అదేంటి? దేవుడు మనకు జన్మనివ్వాలనుకుంటే, దేవునికి మనం పిల్లలు కావాలనుకుంటే డైరెక్ట్గా యేసుక్రీస్తులా ఆయన యేసుక్రీస్తుకు జన్మనిచ్చినట్టునే మనకు కూడా జన్మనివ్వచ్చు కదా. పరిశుద్ధాత్మను కన్నట్టుగానే మనల్ని కూడా కనవచ్చు కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరిస్తాడంట. అంటే మనం ఆయనకు డైరెక్ట్గా జన్మించే అవకాశం లేదా? జన్మించగలము, కానీ జన్మించిన ఆ పరలోకాన్ని పొందుకునే అర్హత మాత్రం మనకు ఉండదు. అందుకే దేవుడు ఒక ప్లాన్ వేశాడు. దాన్నే దయా సంకల్పం అన్నాడు. చూడండి, దయా సంకల్పము, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అంటున్నాడు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున అంటే మనిషి జీవితం వెనకాల దేవుని యొక్క సంకల్పం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఏంటా ప్రణాళిక అంటే, మనల్నందరినీ కుమారులనుగా స్వీకరించాలి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించాలంట. అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క సంకల్పం, అది ఆయన ఇష్టానుసారంగా చేసుకున్న సంకల్పం. ఎందుకంటే ఆయన ఒకవేళ కంటే మనుషులందరూ ఒక గవర్నమెంటే ఒక ప్రణాళిక వేసింది అనుకోండి, పలానా మెడికల్ విభాగం ఉంటుంది కదా, ఈ మెడికల్ విభాగంలో వాళ్ళకు మేము చాలా మంచి సేవలు అందించాలి, ఎందుకంటే ప్రజలందరూ రోగులైపోతున్నారు, నానా రోగాలు వచ్చేసాయి సమాజంలోనికి. ఇప్పుడు రోగాల బారి నుండి ప్రజలను కాపాడాలి అంటే ఆ రోగాలకు సంబంధించిన మెడిసిన్స్ కానీ, ఆ రోగాలు ఏంటో గుర్తించాలంటే దానికి సంబంధించిన మెషిన్స్ కానీ, వాళ్ళందరికీ ఒక హాస్పిటల్ కానీ, వాళ్ళందరికీ అడ్మిట్ అయితే ఉండడానికి పడకలు కానీ, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని బట్టి ఒక ప్రణాళిక వేసుకుంటాడు. వీటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు పెడితే మనం ఒక హాస్పిటల్ నిర్మించవచ్చు, అందులో ఒక 100 పడకలు వేయచ్చు, గుండెకు ఏదైనా ఇబ్బంది అయితే ఆ గుండెకు సంబంధించినవన్నీ తెలుసుకోవడానికి కొన్ని మెషినరీ ఉంటాయి, ఆ మెషినరీ కొనాలి. ఆ తర్వాత డాక్టర్లను నియమించుకోవాలి, ఆ డాక్టర్ల ద్వారా ఆ మెడిసిన్ వాళ్ళకి రాస్తే ఆ మెడిసిన్స్ అందివ్వాలి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దేంతో కూడుకున్నాయంటే డబ్బుతో కూడుకున్నాయి. అంటే ఇప్పుడు అవన్నీ జరగాలి అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? దానికి సంబంధించిన ఆ డబ్బులు అనేవి దానికి అందించాలి. ఇది ప్లాన్. నేను ఏదో ప్లాన్ వేసాను, లేదో ప్రణాళిక ఉంది, అదంతా జరిగిపోతుంది అనుకుంటే జరుగుతుందా? ఇప్పుడు దేవుడు కూడా మనం అందరం పరలోకానికి రావాలని ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ప్రణాళిక వేసుకున్నాడు అంటే ఆ ప్రణాళిక ప్రకారంగా మనలందరినీ ఆయన దగ్గరకు స్వీకరించడానికి, ఆయన దగ్గరకు రప్పించుకోవడానికి, ఆయన ఉన్న పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఏవో కొన్ని కార్యాలు చేసి ఉండాలి. అందుకే అక్కడ చెప్తున్నాడు, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై అన్నాడు. చూడండి, ఆయన ప్లాన్ లో ఉన్నది ఎవరంటే, మనం అందరం పరలోకానికి వెళ్ళాలంటే మనకు యేసుక్రీస్తు వారు కావాలి అంటున్నాడు. ఓకేనా? అర్థమవుతుందా? మనకందరికీ పరలోకం రావాలి అంటే, మనం అందరము మన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే మనకు కావలసిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఒకవేళ యేసుక్రీస్తు వారు లేకపోతే దేవుని ప్రణాళిక నెరవేరదు. అంటే ఇప్పుడు దేవుని ప్రణాళిక నెరవేరాలంటే కావాల్సింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. అందుకే ఒక మంచి మాట యాకోబు గారి ద్వారా కూడా రాయిస్తాడు. అది కూడా చదివితే మనకు కొంచెం ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూడండి ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అంటున్నాడు. చూడండి, ఎలాగన్నాడంట? మనం ఎలాగన్నాడంట? తన సంకల్పం చొప్పున తన సంకల్పం ప్రకారము ఏ విధంగా కన్నాడట? సత్యవాక్యం వల్ల మనల్ని కన్నాడట. విధంగా మీరు ఆలోచించండి పిల్లరా.
ఈ భూమి మీద ఆదాము జన్మ గాని, ఆదాము నుండి హవ్వ జన్మ గాని, ఆదాము హవ్వల నుండి మనందరి జీవితాలు, మనందరి జన్మ ఈ భూమి మీద జరగడానికి సత్యవాక్యం వల్ల మనం అందరం ఈ భూమి మీదకి వచ్చిన వారమా, లేదంటే మరొకలా వచ్చిన వారమా? చెప్పండి. ఎలా వచ్చాము ఈ భూమి మీదకి? మనందరి జన్మ ఎలా జరిగింది? మనం అందరం ఈ భూమి మీదకి ఎలా జన్మ పేరుతో వచ్చాము అంటే, మనమందరం అయితే మన తల్లిదండ్రుల గర్భాల నుండి, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల గర్భాల నుండి, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల గర్భాల నుండి, అలా వెనక్కి 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 వెళ్ళిపోతే చివరిగా ఉండేవాడే ఆదాము గారు. అంతే కదా? ఈ ఆదాము గారి జన్మ ఎలా జరిగింది? దేవునికి ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనల్ని చేయాలనుకున్నాడు. ఆయన పోలికలో ఆయన రూపంలో మనిషికి ఈ భూమి మీద జన్మనిచ్చాడు. అంటే ఆదాము గారికి దేవుడు జన్మనిచ్చింది తన పోలికతో తన రూపంతో. ఇక్కడ మాట్లాడుతున్నాడు యాకోబు గారు. ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వల్ల మనల్ని తన సంకల్ప ప్రకారము. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. సత్యవాక్యం వల్ల కన్నాడంట. సత్యవాక్యం వల్ల కన్నాడు. ఈ రెండు వచనాలు మీరు దగ్గర పెట్టి ఆలోచించండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనేమో యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులంగా స్వీకరించాలనుకున్నాడు. అలా స్వీకరించాలనుకున్న దేవుడు ఇక్కడ రాస్తున్నాడు, సత్యవాక్యం వల్ల నేను వీళ్ళందరినీ నా సంకల్పం నెరవేరడానికై కన్నాను అంటున్నాడు. అంటే ఈ భూమి మీద మనం 2 సార్లు జన్మించాలన్నట్టుగా అర్థమవుతుంది. అంతే కదా? ఒకటి తల్లిదండ్రుల గర్భాల ద్వారా జన్మిస్తే ఆ జన్మ దేవుని యొక్క దయా సంకల్పం నెరవేర్చట్లేదు. ఇప్పుడు దేవుని యొక్క దయా సంకల్పం నెరవేర్చాలంటే మరలా దేవుడు మనల్ని కనాల్సిన పరిస్థితి. ఎలా కనాలంట ఇక్కడ చెప్తున్నాడు. సత్యవాక్యం వల్ల మిమ్మల్ని కనాలి. సత్యవాక్యం వల్ల నేను మిమ్మల్ని కంటున్నాను. అలా కన్నప్పుడే నా సంకల్పం నెరవేరుతుంది. అంటే ఈ భూమి మీద జన్మతో దేవుని సంకల్పం నెరవేరదా? ఈ భూమి మీద మనకు జన్మనివ్వగానే దేవుని ప్రణాళికలన్నీ నెరవేరవా? నెరవేరవు. ఎలా నెరవేరుతున్నాయంటే ఆయన సత్యవాక్యం ద్వారా మనల్ని అందరినీ కనడం ద్వారా ఆయన సంకల్పం నెరవేరుతుంది. సత్యవాక్యం అనగానే నిజంగా మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో, మనం అందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం చెప్పండి? మనం అందరము సంఘంలో ఎందుకు కూర్చున్నాము? సంఘంలోనికి ఎలా వచ్చాము? సంఘంలో కూర్చున్న మనకి ఏం జరిగింది? అసలు మన విషయంలో దేవునికి ఎందుకు సంతోషం కలుగుతుంది? సంఘంలోనికి రావడం అంటే ఏదో తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీద జన్మను పొందుకున్న దాన్ని బట్టి కాదు. సంఘంలోనికి వచ్చామంటే మనం అందరము సత్యం వాక్యం వలన కనబడిన వారం. సత్యవాక్యం వల్ల దేవుడు మనల్ని కన్నాడు. అందరికీ గుర్తు ఉంటుంది, యేసుక్రీస్తు వారు ఆయన ఆ భూమి మీద బ్రతుకున్నప్పుడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడము అసాధ్యము. ఒకడు క్రొత్తగా జన్మించాలంటున్నాడు. అలా అని క్రొత్తగా జన్మించాలంటే మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళాలని అక్కడ డౌట్ అడుగుతాడు. కాదు, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. దానికంటే ముందే ఈ భూమి మీద జన్మను పొందుకున్నవారు. ఆ జన్మ వల్ల దేవుని ప్రణాళిక నెరవేరదు, ఆయన సంకల్పము నెరవేరదు. కానీ ఆయన సంకల్పం నెరవేరాలంటే, ఆయన ప్రణాళిక నెరవేరాలి అంటే భూమి మీద పుట్టిన వాళ్ళందరూ మరొకసారి జన్మించాలి. ఎలా జన్మించాలి అంటే సత్యవాక్యం వలన. సత్యవాక్యం ఎవరి వలన వచ్చింది మనకు? యేసుక్రీస్తు వలన. మీకు అందరికీ తెలుసది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, ఆయన వాక్యాన్ని ప్రకటించాడు. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్న క్రమంలో నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అన్నాడు. ఆయన వాక్యాన్ని బట్టి ఆయన గురించి మాటలు విని ఆయన వాక్యాన్ని వినడం ద్వారా మనం అందరము కూడా దేవునిలోనికి వచ్చిన వారం, మరలా జన్మించిన వారం. మనం నిజంగా మన గురించి మనం ఆలోచిస్తే మనం ఎంత గొప్పవారం అంటే, మనం సంఘంలోనికి రావడం ద్వారా దేవుని యొక్క సంకల్పం నెరవేరుతుంది. చూడండి, సంఘంలోనికి రాకముందు దేవుని సంకల్పం నెరవేరట్లేదా? సంఘంలోనికి రాకముందు దేవుని ప్రణాళికలు నెరవేరడం లేదా? నెరవేరడం లేదు. అంటే సంఘంలోనికి రాకుండా, దేవునిలోనికి రాకుండా, దేవుని చెంతకు మనం అంటే బాప్తిస్మం తీసుకొని రానంత కాలము దేవుని ప్రణాళికలు మాత్రం నెరవేరట్లేదు. అలా అని దేవుని ప్రణాళికలు ఉన్నాయా? ఉన్నాయి. ఆయన భూమికి యేసుక్రీస్తు వారిని పంపించాడు, వాక్యాన్ని ఇచ్చాడు. అవన్నీ భూమి మీద మనుషుల మధ్యలోనే ఉన్నాయి. కానీ ఆయన సంకల్పం మాత్రం నెరవేరట్లేదు. ఎవరిలో నెరవేరుతుందంటే, ఎవరైతే సత్యవాక్యాన్ని విన్నారో, ఎవరైతే యేసు ప్రభువుని గురించి విన్నారో, ఎవరైతే యేసును నమ్మారో, నమ్మి బాప్తిస్మం పొందారో, పొందిన తర్వాత సంఘంలోనికి వచ్చారో, ఆ సత్యవాక్యాన్ని బట్టి సంఘంలో ఉండి దేవుని కొరకు బ్రతుకుతున్న వారి వలన దేవుని యొక్క ప్రణాళిక సంకల్పం నెరవేరుతుంది. ఇంత కష్టంగా ఉంది చూడండి. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం. అసలు భూమి మీద మనం ఎందుకు పుట్టాము? భూమి మీద పుట్టగానే
అందరూ సంతోషిస్తున్నారు, అంతే కదా. తల్లిదండ్రులకు లేదంటే భార్యాభర్తలకు కుమారుడు కుమార్తె పుట్టగానే చాలా ఆనందపడతారు, అందరికీ చెప్పుకుంటారు. ఆ జన్మ ఎందుకు జరిగింది, ఆ జన్మ ఎవరి వలన వచ్చింది, ఎవరి ద్వారా ఈ జన్మను పొందుకున్నారు, అసలు జన్మించిన తర్వాత వాళ్ళ విషయంలో కానీ అంటే ఎవరికైతే పుట్టారో వాళ్ళు కానీ ఏం చేయాలి, అసలు ఈ భూమి మీద జీవితం ఏంటి, ఇవేమైనా ఆలోచిస్తారా? ఏవి ఆలోచించరు. కానీ దేవుడు మాత్రము ఈ భూమి మీదకి మనల్ని అందరినీ పంపించాడు. స్వీకరించాలంటే యేసుక్రీస్తు వారు అందరికీ తెలియాలా? యేసుక్రీస్తు వారు తెలియాలంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాలా? ఈ భూమి మీదకి రావాలంటే మరి ఆయన పంపించాలా? అంటే దేవుని ప్రణాళిక నెరవేరడానికి ఎంత పనుందో చూడండి, ఎన్ని అనుకుంటున్నాడు చూడండి దేవుడు, ఎన్ని జరిగించాలో చూడండి. ఒక ప్రణాళిక అనగానే ఇందాక చెప్పాను కదా, ఒక హాస్పిటల్ అంటే భూమి మీద మనుషులకు ఉన్న రోగాలను తీసివేయాలంటే ఒక హాస్పిటల్ కట్టాలి, బెడ్లు వేయాలి, ఒక బడ్జెట్ రిలీజ్ చేయాలి, మెడిసిన్స్ తయారు చేయాలి, డాక్టర్లను నియమించాలి, ఇన్ని పనులు జరగాలి కదా. మరి మనం అందరము దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావాలి. ఆయన వచ్చి వాక్యాన్ని ప్రకటించాలి, ఆ వాక్యం ప్రకటింపబడగా మనం వినాలి, విన్న తర్వాత మన మనసు మారాలి, మారిన తర్వాత బాప్తిజం తీసుకోవాలి, తీసుకున్న తర్వాత సంఘంలోనికి రావాలి, వస్తే మనము దేవునికి కుమారులం, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం నెరవేరినట్టు. మరి ఇదంతా జరగాలంటే దేవుడు ఎన్ని చేస్తున్నాడు వెనకాల నెట్వర్క్. దేవుని ఆలోచనలో, దేవుని ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి, దేవుని సంకల్పం నెరవేర్చుకోవడానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడు చూడండి. మనం ఊరికే యేసుప్రభు దగ్గరికి వచ్చిన వారమా చెప్పండి? ఊరికే సత్యవాక్యం దగ్గరికి వచ్చిన వారమా? లేదండి. ఎన్నిసార్లు మనకు వాక్యం వినిపించాడు, ఎన్నిసార్లు దేవుని గురించి మనకు తెలియజేశాడు, ఎంతమంది మనకు చెప్పారు. మారదామా? వింటామా? దేవుని దగ్గరికి వస్తామా? ఎందుకండి దేవుని దగ్గరికి వచ్చాం కదా, దేవుని కొరకు మీరు బ్రతికితేనే పరలోకం వెళ్తారు, ఈ విధంగా బ్రతకండి అంటే బ్రతుకుతున్నామా చెప్పండి? దేవుని దగ్గరకు వచ్చి, సంఘంలోనికి వచ్చి, సత్యవాక్యం వల్ల దేవునికి మనం అంతా జన్మించిన తర్వాత ఆయన కొరకు చేయాల్సిన వాటి విషయంలోనే నిర్లక్ష్యంగా ఉన్నామంటే అసలు దేవుని దగ్గరికి, దేవునిలోనికి లేదంటే సంఘంలోనికి మనల్ని రప్పించుకోవడానికి దేవుడు ఎంత ప్రయాసపడి ఉంటాడు చెప్పండి. నిజంగా అవన్నీ మనకు అర్థమైతే మనం అందరము దేవుని ప్రణాళిక నెరవేర్చే వారంగా ఉంటాం. అవి ఎవరికి అర్థమవుతున్నాయి చెప్పండి? అసలు ఈ భూమి మీద జన్మ గురించే మనిషి ఆలోచించట్లేదు, అంతే కదా. ఈ భూమి మీద జన్మ గురించి ఆలోచిస్తూ ఈ జన్మ నాకు తల్లిదండ్రుల వలన వచ్చిందని కొంతమంది అనుకుంటున్నారు మనుషులు కదా. ఈ భూమి మీద జన్మ వెనకాల దేవుడు, దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు, దేవుని సంకల్పం ఉంది. ఇదంతా మనిషి ఆలోచించట్లేదు. జన్మించాను అంటే నా తల్లిదండ్రుల వల్ల నాకు జన్మ దక్కిందని కొంతమంది అనుకుంటున్నారు. మహామేధావులు, శాస్త్రవేత్తలు అనేవారు ఏవో డిఎన్ఏ వల్ల లేదంటే ఇంకొక దాని వల్ల, ఇంకొక వాటి వల్ల ఈ భూమి మీద జన్మ వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు. దేవుని వల్ల మేము దేవుని వల్ల మేము పుట్టామని అనుకునే వారు ఎవరు ఉన్నారు? గురించే మనిషికి తెలియకపోగా, ఈ జన్మ గురించే మనిషికి ఆలోచన రాకపోగా ఇక దేవుని ప్రణాళికలు ఏమో అర్థమవుతాయి. దేవుని ప్రణాళికలను అనుసరించి దేవునిలోనికి మరలా జన్మించి దేవుని దగ్గరికి వెళ్ళేవారు ఎవరున్నారు చెప్పండి? ఆయనేమో నిజంగా మీరు బాగా ఆలోచిస్తే ప్రియులారా, ఈ భూమి మీద జన్మ రావడానికే దేవుడు ఎంత కష్టపడ్డాడో మీరు ఒకసారి మన జన్మ గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ భూమి మీద మనము జన్మించాలి అంటే దేవుని యొక్క ఆలోచనలో దేవుడు ఎంతగా కష్టపడుతున్నాడో, దేవుని యొక్క ప్రణాళికలను బట్టి ఎన్నెన్ని కార్యాలు జరిగిస్తున్నాడో కొంచెం మనకు అర్థం కావాలి. మీకు అర్థం చేయించడానికి నేను కొంచెం ప్రయత్నం చేస్తాను, ఆలోచించండి. భూమి మీద జన్మనగానే ఏదో అలా ఊరికి వచ్చేసాం అనుకుంటాం. లేదు, మనం అనుకుంటే గాని, మన తల్లిదండ్రులు అనుకుంటే గాని, ఇంకా ఎవరో అనుకుంటే గాని ఈ భూమి మీదకి మనం వచ్చిన వారము కాదు. సాక్షాత్తు దేవుడు అనుకున్నాడు, దేవుడు మనల్ని పుట్టించాలనుకున్నాడు, దేవుడు మనకి భూమి మీద జన్మనివ్వాలనుకున్నాడు. అలా జన్మనిచ్చి యేసుక్రీస్తు ద్వారా, సత్యవాక్యం ద్వారా మరలా మనం జన్మిస్తే ఆయన ఉన్న లోకానికి వెళ్ళి ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం నెరవేర్చాలనుకున్నాడు. కాబట్టి ఈ భూమి మీద మనకు జన్మ వచ్చింది. అలా ఆ జన్మ కూడా ఈజీగా రాలేదు, ఆ జన్మ కూడా సులువుగా మనము సంపాదించలేదు. దాని వెనకాల కూడా దేవుడు చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే దేవుని ప్లాన్ ఒకటి ఉంది కదా, ఈ ప్లాన్ నెరవేరాలి అంటే దేవుడు అనుకున్నట్టుగా జరిగించుకుంటూ వెళ్తాడు. కానీ ఆ ప్రణాళిక, ఆ ప్లాన్ జరగకుండా చాలా రకాలుగా మనుషులే గాని, లేదంటే మనకు దుష్ట శక్తి ఉంది వాడే గాని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. మీకు అర్థం కావడానికి, ఇప్పుడు గవర్నమెంట్ ఏదో బడ్జెట్ రిలీజ్ చేసింది అనుకోండి, ఆ బడ్జెట్ కరెక్ట్ గా దానికి అందితే అందరికీ అన్ని అందుతాయి, అంతే కదా. ఒక ₹1 రిలీజ్ చేసింది అనుకోండి, ఆ ₹1 సక్రమంగా వాడితే అది అందరికీ ఉపయోగపడుతుంది. కానీ ₹1 సక్రమంగా అందరి దగ్గరికి వెళ్తాయా అంటే లేదు, నొక్కేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అంటే మీరు వేసుకున్న ప్రణాళిక ఒకటి, ఆ ప్రణాళిక నెరవేరకపోవడానికి కారణం ఏంటంటే ఆ ప్రణాళికను దెబ్బతీసేవారు చాలా మంది ఉన్నారు మధ్యలో. అదేవిధంగా
దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. ఆ ప్రణాళిక నెరవేరకుండా ఆ ప్రణాళికను దెబ్బతీసే విధంగా ఆ ప్రణాళిక ఏంటో ఆ సంకల్పం ఏంటో తెలియక మనుషులు దాన్ని డ్యామేజ్ చేస్తున్నారు, దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. దేవుని ప్రణాళిక జరగకుండా ఈ భూమి మీద చాలా కార్యాలు జరిగిస్తూ ఉంటారు. మీకు ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను, బైబిల్ ఉదాహరణ. మనకందరికీ అబ్రహాం గారు తెలుసు తెలుసు కదా. అబ్రహాం గారికి భార్య ఎవరు? షారా. ఈ అబ్రహాము భార్య వీళ్ళిద్దరికి దేవుడు ఎవరిని వాగ్దానంగా ఇచ్చాడు అంటే వాళ్ళ గర్భాల్లో నుండి ఈ భూమి మీదకి ఎవరు రావాలని కోరుకున్నాడు అంటే ఇస్సాక్ గారు, అంతే కదా. ఇప్పుడు అబ్రహాము భార్య షారా, అబ్రహాము షారాల బట్టి ఆ అబ్రహాము షారాల ద్వారా ఈ భూమి మీదకి ఇస్సాక్ రావాలి. ఓకే, కానీ దేవుడు కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. మీకు అందరికీ తెలుసు 80 వచ్చింది, 86 వచ్చింది, 90 వచ్చింది, అంటే 86 రాలేదనుకోండి, ఇంకా దానికంటే ముందే ఇప్పుడు 70-75 సంవత్సరాలకు దేవుడు వాగ్దానం చేస్తాడు. సమయం గడుస్తుంది కానీ ఇస్సాక్ మాత్రం పుట్టట్లేదు. అప్పుడు నిజంగా దేవుని ప్రణాళిక ఏంటి చెప్పండి? ఇస్సాక్ గారి భూమి మీదకి రావాలి, అంతే కదా. దేవుని ప్రణాళికలో ఉన్నది ఇస్సాక్ గారు. ఇస్సాక్ గారు భూమి మీదకి వస్తే అబ్రహాం షారాలు ఇస్సాకును దేవుని కొరకు పెంచుతారు, దేవుని కొరకు గొప్పవాణి చేస్తారు. ఇది దేవుని ప్రణాళిక, దేవుని ప్లాన్, దేవుని ఆలోచన, దేవుని సంకల్పం. ఎవరు రావాలి అంటే ఇస్సాక్ రావాలి. ఎవరి ద్వారా? అబ్రహాము షారా ద్వారా రావాలి. ఇది దేవుని ప్లాన్. కానీ షారా ఏం చేసింది చెప్పండి? ఇస్సాక్ పుట్టట్లేదని, నాకు పిల్లలు కలగట్లేదని ఇప్పుడు ఆమె కొంచెం తొందరపడింది. ఏంటి, ఇక నాకు ఎవరు పుట్టరు, దేవుడు చెప్పిన మాటలన్నీ ఉట్టుటిగా చెప్పుకుంటాడు, లేదు అది నిజంగా జరుగుతుందో జరగదో, నేనైతే ముసల్దాన్ని అయిపోతున్నాను, నా గర్భం ఉడిగిపోయింది, ఇంకా నాకు పిల్లలు ఎక్కడ పుడతారని షారా ఏం చేసిందంటే అబ్రహాం గారికి హాగర్నిచ్చింది. ఇప్పుడు దేవుని ప్రణాళికకి ఎంత డ్యామేజ్ చూడండి, అర్థమవుతుందా? దేవుడు ఒకటి ఆలోచించాడు, అబ్రహాముకు షారాకు నేను ఇస్సాకుని ఇవ్వాలని. కానీ ఇప్పుడు షారా ఏం చేస్తుంది? దేవుని ప్రణాళికకు విరుద్ధంగా అబ్రహాంకి హాగర్ను చేరుస్తున్నా చూడండి. ఇప్పుడు దేవుడు ఎంత ఆ ప్లాన్ ను మార్చాలో చూడండి. ఇప్పుడు అబ్రహాం గారి ద్వారా షారా నుండి ఇస్సాకు రావాలి, కానీ ఇప్పుడు అబ్రహాము ద్వారా ఎవరి నుండి ఇస్సాకు వచ్చే ప్రమాదం ఏర్పడింది చెప్పండి? హాగరు ద్వారా. ఎంత పెద్ద నష్టం చూడండి. ఇప్పుడు దేవుడు తన ప్లాన్లన్నీ చేంజ్ చేయాలా లేదా? ఇస్సాకుని ఎన్ని సంవత్సరాలు ఆపాలి చూడండి. ఇస్సాకు రాకుండా ఇష్మాయిల్ను పుట్టియడానికి దేవుడు తన ప్లాన్లు, తన ప్రణాళికలు, తన ఆలోచనలు అన్ని ఎంత డైవర్ట్ చేయాలో ఆలోచించండి మీరు. అంటే దేవుడు వేసిన ప్రణాళికలకు మనిషి దేవుని యొక్క ఆలోచనలు ఏంటో తెలుసుకోకుండా దేవుని ఆలోచనలన్నిటికీ గండి కొడుతున్నాడు, అడ్డుగా వస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని ఆలోచనలన్నీ వేరుగా అయిపోతున్నాయి. కానీ దేవుని మాత్రం వాటన్నిటిని వేరైన వాటిని మరలా సరి చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే పొరపాటున అబ్రహాముకు హాగర్ ద్వారానే ఇస్సాకు వచ్చాడు అనుకోండి, అసలు దేవుని సంకల్పం ఆ తర్వాత ఏదైనా నెరవేరుతుందా చెప్పండి? అసలు నెరవేరు. ఇస్సాకు రాకపోతే యాకోబు లేడు, యాకోబు రాకపోతే ఇశ్రాయేల్ లేరు, ఇశ్రాయేల్ రాకపోతే యూదా లేడు, యూదా రాకపోతే యూదా వంశము లేదు, యూదా వంశం లేకపోతే యేసుక్రీస్తు వారే లేరు, యేసుక్రీస్తు లేకపోతే వాక్యం లేదు, వాక్యం లేకపోతే అసలు మనకు అందరికీ పరలోకమే లేదు. ఎంత డ్యామేజ్ చూడండి. ఇప్పుడు దేవుడు ప్రణాళికను దెబ్బతీయడానికి ఎవరో మొత్తానికి షారమ్మ మనసులో ఆలోచన పుట్టగానే ఆ షారమ్మ దేవుని ప్రణాళికలన్నింటినీ గండి కొట్టే విధంగా ప్రవర్తించింది. ఇప్పుడు దేవుని ప్రణాళికలన్నీ మార్చుకోవాలి. అలా మార్చుకొని అంటే ఇస్సాకు గారిని రాకుండా మరలా ఆపి ఎప్పుడైతే మరలా హాగర్ తర్వాత ఇష్మాయిల్ వచ్చాడో, ఇష్మాయిల్ తర్వాత, ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా ఆ సంసార జీవితాన్ని ప్రారంభించినప్పుడు తండ్రి గర్భంలో నుండి కొన్ని కోట్ల శుక్రకణాలు బయలుదేరుతాయి. తెలుసు కదా మీకు అందరికీ ఈ విషయం తెలుసనే నేను ముందుకు వెళ్ళిపోయాను. కొన్ని కోట్ల శుక్రకణాలు అంటే కోట్ల మంది. మనం అందరం ఒకప్పుడు తల్లి గర్భంలో శుక్రకణమే. ఆ శుక్రకణం కాస్త దానికి దేవుడు ఆకారాన్ని ఇచ్చి తల్లి గర్భంలోని పంపించి ఆ తల్లి గర్భంలో అండంతో ఫలదీకరణ చెందించి పిండంగా మార్చి ఆ పిండానికి ఆకారాన్ని ఇచ్చి ఈ ఆకారంతో బయటికి పంపాడు. ఈ ఆకారం రాకముందు తల్లి గర్భంలో పోయింది ఎవరంటే శుక్రకణం. ఆ శుక్రకణమే మెయిన్. ఆ శుక్రకణాలే తండ్రిలో నుండి కొన్ని కోట్లుగా తల్లి గర్భంలోనికి వస్తాయి. అలా తల్లి గర్భంలోనికి వచ్చినప్పుడు ఆ కోట్లలో నిలబడింది మనం ఒక్కరం మాత్రమే. అప్పుడు మనకు జన్మ వచ్చింది. అలా నిలబెట్టడానికి ఉన్నారనుకుంటున్నారు, ఈ జన్మ వెనకాల ఇంకెవరో ఉన్నారనుకుంటున్నారు. దేవుని గురించి ఆలోచించట్లేదు కాబట్టి అసలు భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు మనిషికి. కానీ ఈ జన్మ గురించి ఆలోచిస్తే ఆయన ప్రణాళిక అర్థమవుతుంది. అందుకే దేవుడు ఇంత మంచి దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహం ఎంత గొప్పది అంటే ఈ దేహాన్ని నిర్మిస్తూ దేవుడు వాడిన పదం మీకు అందరికీ తెలుసు. నేల మంటితో నరుని
నిర్మించి అన్నాడు. అంటే ఈ దేహం అనగానే దేవుడు చేపట్టిన ఒక నిర్మాణం మామూలుగా ఏదో తయారు చేసింది కాదు ఈ దేహం. మామూలుగా ఏదో అలా కట్టాడు అనుకుంటే పొరపాటు. ఇది నిర్మాణము అన్నాడు. ఈ నిర్మాణం అనే పదాన్ని పెద్ద పెద్ద కట్టడాలకు వాడుతూ ఉంటారు. ఏదో చిన్నగా మనం చిన్నప్పుడు ఇసుకలో ఇల్లు కట్టుకునేవారు, దాన్ని మనం నిర్మాణం అంటామా చెప్పండి? వర్షం పడగానే ఒక పేపర్తో పడవ చేసి వర్షంలో ఆ వర్షపు నీళ్ళలో మనం ఆడుకుంటూ ఉంటాం, దాన్ని నిర్మాణం అంటామా చెప్పండి? ఆ పడవని, పెద్ద పడవ, టైటానిక్ పడవ, దాన్ని నిర్మాణం అంటారు. ఇప్పుడు ఈ దేహాన్ని కూడా దేవుడు ఏమన్నాడంటే నిర్మాణం అన్నాడు. కానీ నిర్మాణం అన్న సంగతి మనకు అర్థమవుతుందా? ఏదో 6 అడుగులు 3 అడుగుల వెడల్పు 6 అడుగుల పొడుగు ఉండేసరికి ఇంత చిన్న ఆకారమే కదా, ఈ చిన్న ఆకారంలో ఏముందిలే అని మనిషి అనుకుంటున్నాడు. కానీ ఇది ఏంటంట? నిర్మించాడు. ఇది మహా కన్స్ట్రక్షన్. ఈ దేహాన్ని గురించి బాగా ఆలోచిస్తే మనిషి దేవుని యొక్క ప్రణాళికలు, ఈ మానవ జీవితం వెనకాల దేవుడు ఎలాంటి ఆలోచనలతో ఉన్నాడో, ఎలాంటి సంకల్పంతో ఉన్నాడో అవన్నీ మనిషికి అర్థమవుతాయి. కానీ దేహాన్ని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? కళ్ళు ఉన్నాయి కదా అని ఇష్టమున్న వాటిని చూడడానికి అలవాటు పడ్డారు. కానీ అసలు ఈ కళ్ళు ఎవరు ఇచ్చారు? ఈ కళ్ళలో ఉన్న ఆ గొప్పతనం ఏంటి? ఈ కళ్ళను కూడా నిర్మాణం అన్నాడు కదా, ఇంత చిన్న కళ్ళలో నిర్మాణం ఏంటి? దేవుడు ఇంత చిన్న కన్నుకే నిర్మాణం అనే పెద్ద పదం వాడాడు. అసలు ఈ కన్ను గురించిన ఆలోచన, కన్ను గురించి తెలుసుకోవాలన్న ఆలోచన ఏ మనిషి అయినా చేస్తాడో చెప్పండి? మనకున్న అవయవాల గురించి మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా చెప్పండి? అదే ఇప్పుడు ఒక కెమెరా ఉందనుకోండి, ఫోన్ కొనడానికి మొబైల్ షాప్ వెళ్తే ఏం ఆలోచిస్తాం చెప్పండి? దీని మెగాపిక్సెల్ ఎంత అని ఆలోచిస్తాం, అంతే కదా? ఎంత పెద్ద మెగాపిక్సెల్ ఉంటే అంత మంచిది కెమెరా, అంతే కదా? మన ఆలోచన ఏంటంటే ఈ కెమెరాకు మంచి మెగాపిక్సెల్ ఉండాలి. మనకున్న కన్ను, ఈ కెమెరా క్లియర్ గా క్లారిటీగా ఫోటోలు తీస్తే ఈ కెమెరాని బట్టి లేదంటే ఈ మొబైల్ బట్టి మనం సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాం కదా. మన కళ్ళు ఎంత క్లారిటీతో చూస్తున్నాయి చెప్పండి? ఇంత క్లారిటీతో చూడడానికి మన కళ్ళలో ఎంత పెద్ద లెన్స్ ఉంది, మన కళ్ళలో ఎన్ని మెగాపిక్సెల్స్ లెన్స్ ఉంది? దీని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తాడా మనిషి? నా కళ్ళ అసలు అవసరమే లేదు, నా కళ్ళ నేను నా ఇష్టం ఉన్నాయని చూస్తా అంటాడు. ఈ కళ్ళతో ఇష్టం ఉన్న వాటి అన్నింటినీ చూసి కళ్ళు పోగొట్టుకోవడానికి కూడా మనిషి ఆలోచిస్తాడు. కానీ ఈ కళ్ళు ఇంత క్లియర్ గా ఎందుకు చూస్తున్నాయి, ఇంత మంచిగా దీనికి ఎందుకు కనబడుతుంది, ఈ కళ్ళలో ఇంత మంచి లెన్స్ ఎవరు పెట్టారు, ఈ కన్ను లెన్స్ యొక్క మెగాపిక్సెల్ ఎంత, ఆ మెగాపిక్సెల్ ఎవరు పెట్టిన కళ్ళని నిర్మించారు? నిజంగా ఈ మొబైల్లో మనకు మహా అంటే ఎంత మెగాపిక్సెల్ ఉంటుందో చెప్పండి? ఈ మెగాపిక్సెల్ అత్యధికంగా అంటే లార్జెస్ట్ మెగాపిక్సెల్ ఎంత ఉంటుంది? ఏదో 78 లేదో ఎంతో చెప్తారు కదా, 52 అంటారు, 72 అంటారు, 100 అంటారు. అంతకంటే ఎక్కువగా మనిషి లెన్స్ పెట్టలేదు దేనికి కూడా, ఆ కెమెరా కూడా. కానీ దేవుడి కళ్ళలో పెట్టిన ఆ లెన్స్ యొక్క మెగాపిక్సెల్ ఎంత అంటే తెలుసా? 572 మెగాపిక్సెల్స్ అంట. ఎంత? 572 మెగాపిక్సెల్స్. మనది 52 మెగాపిక్సెలే, 45 మెగాపిక్సెలే, 70 మెగాపిక్సెలే. లక్షల రూపాయల విలువ చేసే ఈ కెమెరా సైతము 100 మెగాపిక్సెల్ కంటే తక్కువ మెగాపిక్సెలే. కానీ మన కళ్ళలో ఉన్న లెన్స్ మాత్రం 570 మెగాపిక్సెల్. అందుకే అంత క్లారిటీతో చూస్తాం చూడండి. మన కళ్ళు ఎంత స్పష్టంగా చూస్తాయి, మన కళ్ళు ఎంత స్పష్టంగా మనకు కనబడతాయి. అవునా? ఇంత స్పష్టంగా ఎలా నేను చూస్తున్నాను, నా కళ్ళకి ఇంత మంచి లెన్స్ ఎవరు పెట్టారు, ఇంత మంచి నిర్మాణాన్ని, ఇంత మంచి కంటిని నాకు నిర్మించి నా కళ్ళలో ఎవరు పెట్టారు, నాకు నా శరీరంలో ఎవరు ఉంచారు? దీని గురించి మనిషి ఆలోచిస్తాడా? ఇంత 52 మెగాపిక్సెల్ అంటే ఇది ఏ కంపెనీ వాడు తయారు చేస్తారంటే ఆ కంపెనీ గురించి ఆలోచిస్తాం. ఓపోనా, వివోనా, సామ్సంగా, అవన్నీ వివరాలు తెలుసుకుంటాం కదా. మరి 572 మెగాపిక్సెల్ కంటెంట్ నిర్మించిన వారు ఎవరు? ఎప్పుడైనా మనిషి ఆలోచిస్తాడా చెప్పండి? ఎప్పుడైనా మనిషి ఆలోచించాడా? ఎప్పుడు ఆలోచించాడు. అది ఆలోచిస్తే మనిషి దేహాన్ని గురించి మొదటగా ఆలోచించి దేహం ఎవరి వలన నిర్మాణమైందో, ఈ నిర్మాణం ఎంత గొప్పదో అర్థమైతే ఈ నిర్మాణం వెనకాల దేవుని యొక్క ప్రణాళికలు, ఆయన ప్రణాళిక సంపూర్ణం కావాలంటే మనిషి ఏం చేయాలో మనిషికి అర్థమవుతుంది. ఎప్పుడు ఆలోచిస్తాను చెప్పండి? ఎప్పుడు ఆలోచించాం? మీకు విచిత్రమైన విషయం చెప్తాను. నిజంగా మానవ దేహం ఎంత గొప్పదంటే, ఎంత మహా నిర్మాణం అంటే, మన మెదడుని చూడండి, మన బ్రెయిన్ ఉంది కదా, ఎంత ఉంది చెప్పండి? ఇది ఇంతే ఉంది, అంతే కదా? ఆ బ్రెయిన్ లో అంటే ఇది మొత్తం బ్రెయిన్ కాదు, ఇది తల, ఇదంతా పుర్రె. ఈ పుర్రెలో బ్రెయిన్ ఉంటుంది, మెదడు ఉంటుంది. అది ఎంత ఉంటుంది అంటే 1.5 కిలోలు అలా ఉంటుంది. 1300 గ్రాములు, 1500 గ్రాములు, అంతకంటే లోపే ఉంటుంది. అయితే ఈ 1500 గ్రాముల మెదడులో చాలా నరాలు ఉంటాయి, తెలుసా మీకు?
ఎక్కడైనా తలకు గాయమైనప్పుడు కానీ తల పగిలిపోయినప్పుడు కానీ డాక్టర్లు ఈ హెడ్ కు ఆపరేషన్ చేస్తాడు, బ్రెయిన్ ఆపరేషన్ చేస్తాడు. సాధారణంగా బ్రెయిన్ ఓపెన్ చేయరు, ఎందుకంటే ఇందులో చాలా ఆ ఆ కణాలు నాళాలు ఉంటాయి, న్యూరాన్లు అని అంటారు. అవి చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు అవి ఎలా ఉంటాయంటే మన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయో బ్రెయిన్ లో కూడా అలా ఉంటాయి. ఇవన్నీ దేనికి ఉపయోగిస్తారంటే మెదడు నుంచి సమాచారాన్ని ఈ శరీర భాగాలన్నిటికీ పంపించడానికి దీనికి అంతటికి ఆ బ్రెయిన్ యూజ్ చేసుకుంటుంది. ఈ బ్రెయిన్ అనగానే చాలా క్లిష్టంగా ఉంటుంది. దాన్ని ఎవ్వరు అసలు ఓపెన్ చేయడానికి అంత సాహసం చేయరు. ఎందుకంటే ఏ నరం ఎక్కడ కదిలించామనుకోండి దానికి సంబంధించిన ఏదో ఒక అవయవం పోతుంది. అప్పుడప్పుడు మీరు చూడండి, మీరు బాగా మీకు ఆలోచిస్తే ఈ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు బ్రెయిన్ ఆపరేషన్ అయిన వాళ్ళ గురించి ముందుగానే ఆపరేషన్ చేయకముందే చెప్తారు, మేము బ్రెయిన్ అయితే ఓపెన్ చేస్తున్నాం కానీ ఏదో ఒకటి నష్టపోతారు. కంటి చూపైనా పోవచ్చు, లేదంటే మాటలైనా పోవచ్చు, చేతైనా పడిపోవచ్చు. ఎందుకంటారంటే దేనికి సంబంధించిన నరం ఎక్కడుందో తెలియదు, చాలా క్లిష్టంగా ఉంటుంది లోపల. అవి ఎలా ఉంటాయంటే దాని గురించి ఒక చిన్న ఇప్పుడు సైంటిస్టులు పరిశోధన చేస్తున్నారు కదా, మెదడులో రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళాలు అన్ని ఈ 1.5 కిలోల మెదడులో రక్తనాళాల పొడవు ఎంత ఉంటుందో వాళ్ళు పరిశోధన చేసి ఎంత ఉంటుందని చెప్పారంటే 1,00,000 మైళ్ళు ఉంటుందంట. ఏంటి, మెదడులో 1.5 మెదడులో ఈ రక్తనాళాలు వీటన్నిటిని ఒకదాని తర్వాత పేర్చుకుంటూ వెళ్తే 1,00,000 మైళ్ళ రక్తనాళాలు ఉంటాయంట. 1,00,000 మైళ్ళు, మైళ్ళు అంటే కిలోమీటర్ కంటే ఎక్కువ. కిలోమీటర్లో చెప్పాలంటే 1,60,000 కిలోమీటర్లు అంట. 1,60,000 కిలోమీటర్లు. నిజంగా అసలు ఎంత పెద్ద నిర్మాణం చూడండి. అసలు ఎవరైనా ఇప్పుడు మన ఎల్ఎన్టీ వాడు మెట్రో కట్టాడు కదా, ఎన్ని కిలోమీటర్ల పొడవునా నిర్మాణం చెప్పండి. మహా అంటే ఒక 80 కిలోమీటర్లు, అంతే కదా, 70-80 కిలోమీటర్లు. కానీ మన రక్తనాళాలు, మెదడులో ఉండే రక్తనాళాలు ఎంత పొడవైనవంటే 1,60,000 కిలోమీటర్ల పొడవైనవంట. అంత పొడవైన రక్తనాళాలను ఈ 1.5 మెదడులో పెట్టేశాడు దేవుడు. నిజంగా ఈ మెదడు ఎలాంటి నిర్మాణం చూడండి. అసలు అంత నిర్మాణం ఎవడైనా చేయగలుగుతాడా చెప్పండి? 1,60,000 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఎవడైనా కడతాడా? 1,60,000 కిలోమీటర్లు అంటే ఖండాలు దాటి అసలు అమెరికా, యూరప్, అసలు ఖండాలు దాటి అసలు ఇంకా దూరం. ఈ అమెరికా కానీ లేదంటే ఆస్ట్రేలియా కానీ మహా అంటే ఒక 3-4 వేల కిలోమీటర్లు మాత్రమే ఉంటాయి. కానీ 1,60,000 కిలోమీటర్లు అంటే అంత పొడవైన రక్తనాళాలను ఈ బ్రెయిన్ లో పెట్టాడంటే ఈ బ్రెయిన్ ఎంత నిర్మాణం చెప్పండి. ఆలోచిస్తేనే అసలు అంతు చిక్కట్లేదు. ఇంకొక మంచి విషయము ఈ బ్రెయిన్ గురించి చెప్తాను చూడండి. బ్రెయిన్ అనగానే ఈ రక్తనాళాలతో పాటు శరీరానికి రక్తాన్ని ప్రసరింపజేస్తూ ఈ శరీరం నడవడానికి సంకేతాలను, సిగ్నల్స్ పంపిస్తూ ఉంటది. ఇప్పుడు మన చేతి నేను ఇలా కదుపుతున్నానంటే బ్రెయిన్ నుంచి నాకు సిగ్నల్ రావాలి చేతికి సంబంధించి. కళ్ళు చూస్తున్నాయంటే బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ రావాలి కళ్ళకు. చెవులు వింటున్నామంటే ఒక సిగ్నల్ రావాలి. ఆ సిగ్నల్ ఎప్పుడైతే మనకు రాదో మనకు అవయవ లోపం వస్తుంది. కళ్ళు కనబడవు, చెవులు వినబడవు, చేతులు మనం ఆడించలేము, నడవలేము. బ్రెయిన్ నుండి సిగ్నల్ రావాలి. అలాగే ఆ సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు బ్రెయిన్ అనేది ఒకటి స్టోరేజ్ గా పనిచేస్తుంది. మనకు అన్ని గుర్తుంటాయి, మనం అన్ని జ్ఞాపకం ఉంచుకుంటాం. ఎలా జ్ఞాపకం ఉంచుకుంటున్నాం చెప్పండి? మెదడులో దేవుడు స్టోరేజ్ పెట్టాడు. మన ఫోన్లో స్టోరేజ్ ఉన్నట్టుగానే మెదడులో కూడా స్టోరేజ్ ఉంది. మన ఫోన్లో అయితే ఎంత స్టోరేజ్ ఉంటుందో చెప్పండి? మహా అంటే 64 GB, అంతే కదా. ఇప్పుడు వచ్చిన ఫోన్లు అయితే 128, 256 GB మాక్సిమం. ఇక ల్యాప్టాప్ లోకి వచ్చేసరికి దాన్ని టీబీ అన్నాడు. జీబీ అంటే ఎక్కువ, జీబీ కంటే కూడా టీబీ ఎక్కువ. 1000 జీబీలు అయితే ఒక టీబీ, తెలుసు కదా. 1 TB అంటాడు, 2 TB అంటాడు, 5 TB అంటాడు, 10 TB అంటాడు. కానీ ఈ 1.5 కిలోల మెదడులో దేవుడు పెట్టిన స్టోరేజ్ ఎంత తెలుసా? దేవుడు పెట్టిన స్టోరేజ్ మనం అన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి, మన సమాచారం అంతా మన మెదడులో ఉంచుకోవడానికి, మనం ఏది మర్చిపోకుండా ఉండడానికి, మనం అంతా స్టోరేజ్ చేసుకోవడానికి ఈ బ్రెయిన్ లో దేవుడు ఎంత మెమోరీని పెట్టాడంటే 2.5 కోట్ల జీబీ అంట. 2.5 కోట్ల జీబీ. ఎంత పెద్ద మెమోరీ చూడండి మనది. 2.5 కోట్ల జీబీ. మనది 256 జీబీ. 256 జీబీ ఎక్కడ? 2.5 కోట్ల జీబీ ఎక్కడ చెప్పండి? 2.5 కోట్లు. అసలు మనకు ఆలోచించడానికే అసలు మనకు మెదడు సరిపోవట్లేదు. 2.5 కోట్ల జీబీ అంటే ఎంత మెమొరీ, అంటే ఎంత స్టోరేజ్ చేసుకోవచ్చు చెప్పండి. 64 GB ఉందని సినిమాల మీద సినిమాలు స్టోరేజ్ చేసుకుంటాం. మరి ఇంత మెమొరీ ఇచ్చాడు కదా, ఈ మెమొరీలో మనం ఏ స్టోరేజ్ చేసుకుంటాం చెప్పండి?
అందులో 1% అయినా వాడతామా? దేవుడు మనకి 66 పుస్తకాలు ఇచ్చాడు కదా. ఈ 66 పుస్తకాలు ప్రతిసారి ఎందుకు మోస్తున్నారు? మెదడులో పెట్టుకోండి అంటే పెట్టుకునేవారు ఎవరు ఉన్నారా? అలానే మీకు స్టోరేజ్ లేదా? 2.5 కోట్ల జీబీ ఉంది. అంత జీబీని ఈ 66 పుస్తకాల స్టోరేజ్ లో అలా దాచుకోండి అంటే ఎవరు దాచుకునేవారు చెప్పండి? అలా దాచుకో. అసలు ఈ స్టోరేజ్ మనం వాడనే వాడం. వేటిని దాచుకుంటామంటే ఆ రోజు వాళ్ళు ఏమన్నారు, ఆ రోజు పెళ్లి వెళ్ళినప్పుడు నేను ఏం తిన్నాను, ఆ రోజు అక్కడ చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం, అక్కడ నేను ఏ ఫోటోలు దిగాను కదా, ఆ ప్రదేశం ఏంటి, అవే గుర్తుపెట్టుకుంటాం కదా. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు మనకేమవుతారు, వీళ్ళు మనకేమవుతారు. కొంతమంది అయితే మరి అసలు వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడో బంధువులలో ఎక్కడో దూరం చుట్టం, ఆ చుట్టం కూడా గుర్తుకుంటాడు. పాలివారు అంటారు కదా, తాతకు 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 మనవాడు, వాడు ఏమవుతాడో కూడా చెప్తాడు. అంత మెమొరీ, అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవుడిచ్చిన ఈ 66 పుస్తకాలు ఈ మెదడులో పెట్టుకోవాలని ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? అసలు అంత మెదడుంది, అంత స్టోరేజ్ ఉందన్న సంగతే మనకు తెలియదు. అంటే మానవ నిర్మాణం గురించి, మానవ ఆకారం గురించి అసలు మనిషి ఆలోచించడమే లేదు. అలా ఆలోచిస్తే దేవుని యొక్క ప్రణాళికలు అర్థమవుతాయి. అలా ఆలోచిస్తే దేవుని యొక్క సంకల్పం అర్థమవుతుంది. కానీ ఎవరు ఆలోచించేవారున్నారు? కళ్ళెదురుగా ఉన్న ఈ దేహం గురించే, ఏ దేహంలో అయితే ఈ ఆత్మ ఉందో ఆ దేహం గురించే మనం ఆలోచించని పరిస్థితిలో ఉన్న మనము, పరలోకంలో కన్న తండ్రి ఉన్నాడు, ఆయనకంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలను బట్టి ఈ భూమికి మనల్ని పంపించాడు, మనల్ని అందరినీ తన దగ్గరికి రప్పించుకోవాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారిని పంపించాడు, సత్యవాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని వినాలి, మనం జన్మించాలి, మరలా మనం అందరం పరలోకానికి వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి చెప్పండి? నా జీవితం ఎందుకా అని ఎవ్వరు ఆలోచించకుండా ఈ జీవితంలో ఏదో దక్కలేదని, ఏదో పొందుకోలేదని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎంత విచిత్రం చూడండి, ఎంత విషాదం, ఎంత విడ్డూరం. ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తే ఈ జీవితాన్ని అంతమొందించుకోవాలని ఆలోచిస్తున్నారు. ఈ జీవితం ఎంత విలువైందో, మానవ జన్మనగానే చాలా శ్రేష్టమైంది, గొప్పది అని అందరూ అంటున్నారు కదా. ఇంత శ్రేష్టమైన గొప్పదైన జన్మను చిన్న చిన్న కారణాలతో చంపేసుకోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే మనిషి తన గురించి తాను ఆలోచించడము మర్చిపోయాడు. తన జన్మ వెనకాల ఎవరున్నారో ఆలోచించడం మర్చిపోయాడు. తన జీవితము ఎలా వచ్చిందో, తన దేహం ఎంత గొప్పదో, తన జీవితం వెనకాల ఎవరైనా ఆలోచనలు ఉన్నాయా, ఇవేవి ఆలోచించట్లేదు. కానీ మనం ఈ భూమికి రావాలని కోరుకున్నాడు దేవుడు. అలా కోరుకున్న మనకు దేవుడు ఒక మంచి దేహాన్ని ఇచ్చాడు. అది మహా నిర్మాణం అన్నాడు. ఆ నిర్మాణాన్ని మీరు బాగా ఆలోచించండి. ఈ దేహం వెనకాల నేనున్నానని అర్థమవుతుంది. అలా దేవుడు ఉన్నాడని అర్థమవుతే దేవుని యొక్క ప్రణాళిక అర్థమవుతుంది. ఇప్పుడు మనందరినీ పుట్టించింది దేవుడు అన్నప్పుడు, మరి నన్ను ఇక్కడెందుకు పుట్టించాడు, నేను ఇక్కడెందుకు పుట్టాను, అక్కడ పుట్టించాలి కదా, ఆయన దగ్గర ఉండాలి కదా, ఆయన దగ్గర లేకుండా నేను ఇక్కడెందుకు వచ్చాను, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి కదా. అసలు నేను దేవునికే పుట్టలేదు అనుకుంటే ఇక దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆలోచన ఏముంటుంది? అంటే ముందుగా మనకు తెలియాల్సింది, ఈ దేహం ఎవరిచ్చారు, ఈ జన్మ ఎవరిచ్చారు, ఈ జన్మ ఎవరిచ్చారో తెలిస్తే ఆ జన్మనిచ్చిన నా తండ్రి ఎక్కడున్నాడు, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోవాలని ఆలోచిస్తాం. అందుకు చెప్పాను, ముందు దేహాన్ని గురించి ఆలోచించుకోండి, ఈ మహా నిర్మాణం గురించి ఆలోచించుకోండి. కళ్ళు, చెవులు, ముక్కు, కాళ్ళు, చేతులు, అంతరింద్రియాలు అన్నిటిని కలగజేసిన వాడు ఎవరంటే దేవుడు. అందుకే చెప్పాడు కదా మొదటి మెసేజ్ లో, కీర్తన గ్రంథంలో, నా అవయవంలో నిర్మించిన వాడవు నీవే అన్నాడు కీర్తనకారుడు. ఎందుకు అన్నాడు చెప్పండి? ఆయన ఆలోచిస్తున్నాడు. తన జన్మ వెనకాల ఎవరి ప్రణాళికలు ఉన్నాయో, ఎవరి ఆలోచనలు ఉన్నాయో, ఎవరి సంకల్పం ఉందో దావీదు గారు ఆలోచిస్తున్నాడు. ఆయన దేహాన్ని గురించి ఆలోచించాడు కాబట్టి ఆ దేవుడు ఉన్నాడన్న సంగతి అర్థమైంది. ఆ దేవుడు ఉన్నాడన్న అర్థమైంది కాబట్టి ఆయన బ్రతకంతా ఎలా బ్రతికాడంటే ఆయన గురించి ఒక మంచి మాట రాస్తాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం చూడండి పిల్లారా, ముగించుకుందాం ఇక. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా నియమించెను, మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుని గురించి అర్థమైన దావీదు గారు దేవుని గురించి ఎందుకు అర్థమైంది? ఆయన తన గురించి ఆలోచించుకున్నాడు. నా తల్లి గర్భంలో నాకు అవయవ నిర్మాణం చేసింది దేవుడే, నా అంతరింద్రియములను కలగజేసింది దేవుడే. ఈ విషయాన్ని మీకు తెలుసు కాబట్టి నేను చూపించట్లేదు. కీర్తన గ్రంథం 139, 13, 14 అన్ని వచనాలు అవే. నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడవు నీవే అని దావీదుకి అర్థమైంది కాబట్టి, నన్ను నిర్మించింది, నన్ను కన్నది, నాకు జన్మనిచ్చింది నా తల్లి కాదు, నా తండ్రి కాదు, నా దేవుడైనప్పుడు ఆ దేవుడు ఎందుకు నా తల్లిదండ్రుల నుండి నాకు ఈ భూమి మీద జన్మనిచ్చాడని ఆలోచించగా ఆయనకు అర్థమైంది ఏంటంటే, నా మీద దేవునికి చాలా ఉద్దేశాలు ఉన్నాయి,
నా మీద దేవునికి చాలా సంకల్పం ఉంది. అందుకే నేను ఎలా బ్రతుకుతానంటే చెప్తున్నాడు ఇక్కడ, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. అంటే జన్మ గురించి అర్థమైన వాడు ఎలా బ్రతుకుతాడంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి బ్రతుకుతాడు, దేవుని యొక్క సంకల్పం నెరవేరడానికి బ్రతుకుతాడు. దావీదుకు దేవుడు ఇచ్చిన జన్మ గురించి అర్థమైంది, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికే ఆయన జీవితం అంతా బ్రతికాడట. అందుకే కింద ఒక మాట ఉంటుంది, ఇదే 13వ అధ్యాయంలో కిందికి వెళ్తే 36వ వచనం చూడండి. 36వ వచనం, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి ఎక్కడికి వెళ్ళిపోయాడట? తన పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు, చేర్చబడ్డాడు. అంటే దేవుని సంకల్పం నెరవేర్చిన వాడు ఎవరు? దావీదు. ఎందుకు ఆయన సంకల్పం నెరవేర్చాడు? ఆయన జీవితం ఏంటో అర్థమైంది, ఆయన బ్రతికేంటో అర్థమైంది, ఆయన జన్మ ఏంటో అర్థమైంది, ఆయన జన్మను అర్థం చేసుకున్నాడు, ఆ జన్మ ఎవరి వల్ల కలిగిందో తెలుసుకున్నాడు, ఆ జన్మ కలగజేసిన దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకుని తన జీవితం అంతా దేవుని సంకల్పం నెరవేర్చడానికి బ్రతికాడు. అలా బ్రతికి దేవుని సంకల్పం నెరవేర్చి వెళ్ళిపోయాడట. దేవుని సంకల్పం నెరవేరాలంటే దేవుని ఉద్దేశాలన్నీ భూమి మీద జరిగించాలి, నెరవేర్చాలి. మనకి ఎందుకు జన్మ వచ్చిందంటే దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికే, దేవుని సంకల్పం నెరవేర్చడానికే. నెరవేర్చినప్పుడే మనకు మేలు. ఆ విధంగా ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికే ఈ భూమికి ఎవరిని పంపించారంటే యేసుక్రీస్తు వారిని. మీకు ఇవన్నీ తెలియదు కదా, మీరు ఆలోచించట్లేదు కదా, మీరు ఎవ్వరు నా గురించి పట్టించుకోవట్లేదు కదా. మీ జీవితం ఏంటో, మీ జన్మ ఏంటో, మీ జన్మ ఎలా వచ్చిందో, మీకు ఎందుకు మీకు జన్మనిచ్చానో ఇవేమీ మీరు ఆలోచించట్లేదు కదా. అయితే నా కుమారుణ్ణే పంపిస్తాను, ఆయన వచ్చి చెప్తాడు మీకు. అందుకే యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఆయన తర్వాత అపోస్తలు వెళ్ళారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకు ప్రకటించాలి చెప్పండి? అలా వాక్యం ప్రకటించబడినప్పుడే జీవితాల గురించి, జన్మల గురించి మనుషులకు అర్థమవుతుంది. అర్థమైన మనుషులందరూ దేవుళ్ళకి వస్తారు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి వస్తారు. అంటే దేవుడు ఎన్ని ప్రణాళికలు వేశాడు చూడండి మన కొరకు. దేవుని దగ్గరికి రప్పించుకోవడానికి, యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి, ఆయన సంకల్పం నెరవేరడానికి ఎన్ని కార్యాలు చేస్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారిని కంటే ముందు ఎంతో మంది ప్రవక్తలు పంపించాడు, ఎంతో మంది బోధకుల్ని పంపించాడు, ఎంతో మంది భక్తి గల వారిని పంపించాడు. వాళ్ళందరికీ దేవుని గురించి ప్రకటింపజేస్తున్నాడు దావీదు. ఆ తర్వాత యెషయా గారు, యెషయా తర్వాత ఇర్మియా, ప్రవక్తలు అందరూ వచ్చారు. ఆ తర్వాత చివరికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అన్ని ఎందుకు చేస్తున్నాడు? ఇవన్నీ కార్యాలు ఎందుకు చేస్తున్నాడు అంటే దేవుని ప్రణాళిక పూర్తి కావాలి, దేవుని సంకల్పం నెరవేరాలి, దేవుని ఉద్దేశాలన్నీ జరగాలి, మనం అందరము పరలోకం వెళ్ళాలి. అదే ఆయన ఆలోచన. నిజంగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులందరికీ ఇన్ని చెప్పినా మనుషులు ఎవరైనా పరలోకం గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎంత దేవుడు చేస్తున్నాడు కదా, యేసు ప్రభువుని పంపించాడు, అపోస్తలను పంపించాడు, ఆ బోధకులను పంపించాడు, సువార్తికులను పంపించాడు, సర్వలోకానికి వాక్యాన్ని ప్రకటింపజేస్తున్నాడు. ఎవరైనా వాక్యం వింటున్నారా? జన్మ గురించి తెలుసుకుంటున్నారా? దేవుని గురించి అర్థం చేసుకుంటున్నారా? దేవుని దగ్గర వెళ్ళాలన్న ప్లాన్ లో, ఆలోచనలో ఏమైనా ఉన్నారా? దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఎవరైనా బ్రతుకుతున్నారా? ఎవరున్నారు చెప్పండి? ఒక మంచి మాట అపోస్తల కార్యాల్లో ఉంటుంది చూడండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 30 చూడండి. 30 ఉందా? అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 40 ఏళ్ళైన పిమ్మడ సీనాయి పర్వతారణ్యమందు మోషే చూచి క్షమించండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనం. పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి అంట చూడండి. దేవుడేమో ఆయన సంకల్పాన్ని అందరికీ తెలియజేయాలని ఆయన ఎన్నో చేసుకుంటూ వస్తున్నాడు. ప్రవక్తలను పంపించాడు, యేసుక్రీస్తుని పంపించాడు, అపోస్తలను పంపించాడు, ఎవరెవరినో పంపిస్తున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంట? ఆయన సంకల్పం నెరవేరకుండా, ఆయన సంకల్పాన్ని నెరవేర్చకుండా ఆయన ఏవైతే కార్యాలను చేస్తున్నారో ఆ కార్యాలన్నింటినీ నిరాకరిస్తున్నారంట. దేవుని ఉద్దేశాలు ఏం నెరవేరుతాయి చెప్పండి? దేవుని ప్రణాళికలు ఏం నెరవేరుతాయి? ఒకవైపు దేవుడేమో మనల్ని అందరినీ తన సంకల్పాన్ని బట్టి, తన ప్రణాళికలను బట్టి తన దగ్గరికి చేర్చుకోవాలని ఈ భూమి
మీద మనుషులు మాత్రం ఆయన సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు. అంటే మాకు ఆయన సంకల్పం అవసరం లేదు, మాకు దేవుడు అవసరం లేదు, మాకు దేవుని ఉద్దేశాలు అవసరం లేదు, మాకు పరలోకం అవసరం లేదు. ఆయనేమో ఒకవైపు ప్రయత్నం, ఆ ప్రయత్నాలన్నింటినీ మనిషి అసలు నిరాకరిస్తున్నాడు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన మాత్రం మనుషులకు రావట్లేదు. కానీ మనం ఎంత గొప్పవారని చెప్పండి. మనల్ని రప్పించడానికి కూడా దేవుడు ఎంత ఆలోచించాడో, ఎన్ని ప్రణాళికలు వేసుంటాడు, ఎంతగా శ్రమించుంటాడు. వాళ్ళందరూ నిరాకరించారు కదా. మనం అందరము ఇక్కడ ఉన్నాము అంటే మనం ఆ మాటలను స్వీకరించామనే కదా, ఆ మాటలను మనం అంగీకరించామనే కదా, ఆయన యొక్క ప్రణాళికలను మనం నెరవేర్చడానికి మనం ఆయన వైపు తిరిగామనే కదా. వాళ్ళైతే నిరాకరించారట. అర్థమవుతుందని చెప్పేది. వాళ్ళైతే నిరాకరించారు. దేవుడు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు, ఆ ప్రయత్నాలను మనం నిరాకరిస్తున్నారు. కానీ మనం అంగీకరించాము, మనం నిరాకరించలేదు, మనం వాటిని స్వాగతించాము, మనం తీసుకున్నాము, మనం అంగీకరించి మనము దేవుళ్ళలోకి వచ్చి దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి ఆలోచిస్తున్నామా? నిజంగా దేవుని ప్రణాళిక నెరవేరాలంటే అది ఎప్పుడు నెరవేరుతుందంటే మనం పరలోకం వెళ్ళినప్పుడే. ఆయన సంకల్పం ఎప్పుడు నెరవేరుతుందంటే మనం పరలోకం వెళ్ళినప్పుడే. సంఘంలోకి వచ్చిన వారు కూడా చాలా మంది దేవుని దగ్గరకు వచ్చిన, దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన చివరికి మరలా ఆయన సంకల్పం నెరవేర్చకుండా పోతారు. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. యేసు ప్రభు చుట్టూ 12 మంది ఉన్నారట. ఆ 12 మందిలో 12 మందికి పరలోకం దక్కిందా చెప్పండి? మధ్యలో ఒకటి మిస్ అయిపోయాడు. అంటే మనం ఎంత జాగ్రత్తగా దేవుని ప్రణాళికల విషయంలో ఆలోచించాలో మనకు అర్థం కావాలి. దేవుని ప్రణాళికలు నెరవేరాలంటే మనం ఎంత జాగ్రత్తగా సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా మనం బ్రతకాలో మనకు అర్థం కావాలి. దేవుని ప్రణాళిక మానవ జీవితంలో దేవుని ప్రణాళిక కేవలం పుట్టుకతోనే కాదు, పుట్టుక నుండి మనం చచ్చిపోయేంత వరకు దేవుడు మనల్ని తన దగ్గరికి రప్పించుకోవడానికి, పరలోకం మనకి ఇవ్వడానికి, తన కుమారులుగా మనల్ని స్వీకరించడానికి ఎన్నెన్నో ప్లాన్స్ వేస్తున్నాడు, ఎన్నో ప్రణాళికలు వేస్తున్నాడు. ఆ ప్రణాళికలన్నింటిని బట్టి మనం అర్థం చేసుకుంటూ పరలోకానికి ఆయన కుమారులుగా మనం వెళ్ళిపోవడానికి మనము అన్నిటినీ ఒప్పుకోవాలి, అన్నిటినీ జరిగించాలి, అన్నిటినీ నెరవేర్చాలి, అన్ని మనము చేయాలి. ఆయన ఏదేదైతే చెబుతాడో అవన్నీ చేస్తేనే మనం ఆయనకు కుమారులుగా అయ్యే అవకాశం. లేదంటే మనం కూడా కోల్పోతాం, మనం కూడా ఆయన సంకల్పం నెరవేర్చని వారుగానే మిగిలిపోతాం. నిజంగా మీరు ఆలోచించండి. మనము ఈ సత్యవాక్యంలో రావడానికి దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడో నా గురించి చెప్తాను. నాకు 30 సంవత్సరాలకి సత్యవాక్యం అర్థమైంది. అంటే 30 సంవత్సరాలు నేను ఎక్కడున్నా చెప్పండి? లోకంలోనే ఉన్నానా? దేవునికి దూరంగానే ఉన్నానా? ఈ 30 సంవత్సరాల నుంచి అలాగని నేను ఎక్కడో లోకంలో లేను. మరలా ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. ఒక క్రైస్తవులు ప్రతి ఆదివారము చర్చికి వెళ్ళి దేవుని వాక్యం వింటున్న వారి కుటుంబంలోనే పుట్టాను. కానీ 30 సంవత్సరాల వరకు నాకు సత్యవాక్యం లేదు. అంటే నేను దేవుని ప్రణాళికలోనికే రాలేదు. నన్ను దేవుడు తన ప్రణాళికలోనికి, తన సంకల్పంలోనికి తీసుకొని రావడానికి ఈ 30 సంవత్సరాలు ఎన్ని సంఘటనలు నాకు ఎదురు చేశాడో అది నాకు తెలుసు. ఇప్పుడు మీరు కూడా ఈ సత్యవాక్యంలో రావడానికి ఎన్ని రకాలుగా దేవుడు మిమ్మల్ని తిప్పాలనుకున్నాడో, రప్పించాలనుకున్నాడో అది మీకు తెలుసు. నాకు జరిగిన కొన్ని సంఘటనలు చెప్తాను. నిజంగా నేను ఈ సత్యవాక్యంలోనికి రావడానికి ముందు ఒక భయంకరమైన అబద్ధ బోధలోకి వెళ్ళిపోయాను. ఆ అబద్ధ బోధకుల పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో వెళ్ళిపోయాను. నాకు అప్పటికి ఈ 30 సంవత్సరాల కంటే ముందు నేను అసలు ఎప్పుడు చర్చికి వెళ్ళేవాడిని కాదు, వాక్యం చదివేవాడిని కాదు, అసలు నాకు దేవుడే తెలియదు. అలా ఎందుకో నేను ఆ మీటింగ్ వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది. ఆ మీటింగ్ వెళ్ళిపోయాను. అక్కడ చెప్పబడిన మాటలు నన్ను ఆకర్షించిన తర్వాత అమ్మ దేవుడు నాకు నిజంగా చాలా మేలు చేశాడు, తన వైపు నన్ను లాక్కున్నాడు, ఇక నేను ఇందులోనే ఉండిపోవాలి, ఇందులోనే స్థిరపడిపోవాలి, అసలు నా జీవితం అంతా దేవునికే ఇచ్చేయాలి అనే ఆలోచనతో అక్కడ చాలా బుక్స్ అమ్ముతున్నారు. ఆ బుక్స్ అన్ని కొనేయాలనుకున్నాను. కానీ ఎందుకో మరలా దేవుడు నాకు మరి ప్రేరేపణ ఇచ్చి ఆ బుక్స్ ఏవి కూడా కొనకుండా చేశాడు. చాలా బాధపడిపోతున్నాను. ఎందుకబ్బా కొనలేదు, కొంటే బాగుండు కదా, నేను దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాను కదా, మంచి మాటలు కదా, ఈ రకంగా ఆలోచించుకుంటూ నా జీవితాన్ని నడిపించుకుంటున్నాను. అలా కొన్ని నెలల తర్వాత మొట్టమొదటిసారిగా నాకు ఒక పోస్టర్ కనబడింది. ఏంటంటే తల్లి తండ్రి గురువు నిజమా. ఈ పోస్టర్ కనబడగానే ఆ రోజు విన్నాను కదా దేవుని మాటలు, ఇది కూడా దేవుని మీటింగ్ అనగానే అక్కడికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది. అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళిన తర్వాత చాలా బాగున్నాయి మాటలు. ఆ మాటలు కూడా నన్ను ఆకర్షించాయి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను ముందు విన్న మాటలకు ఇక్కడ విన్న మాటలకు చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడా ఉంది. కంప్లీట్ గా అక్కడ చెప్పిన దానికి ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ గా చెప్పారు. అక్కడ చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పారు ఇక్కడ. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే,
వాక్యము అనగానే అన్ని వాక్యాలు అనుకుంటే మనం పొరపాటు పడిపోతాం. ఇక్కడ దేవుని ఆలోచన ఏంటంటే సత్యవాక్యం ద్వారా మనల్ని అందరినీ తన సంకల్పం నెరవేరడానికి కనాలనుకున్నాడు. సత్యవాక్యం ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. అంటే మనం వినే వాక్యము, మనం ఏ వాక్యాన్ని అయితే విని దేవునికి పిల్లలుగా మారాలో ఆ వాక్యాన్ని వినాలి. అది సత్యవాక్యము. ఒకవేళ సత్యవాక్యం కాకపోతే, మనం దేవునికి కుమారులుగా మారలేము. అంటే ఇప్పుడు చూడండి, సమాజంలోనికి ఏ బోధలు వచ్చేసాయి? అబద్ధ బోధలు కూడా వచ్చేసాయి, అసత్య బోధలు కూడా వచ్చేసాయి. అందుకే బైబిల్లో చాలా చోట్ల రాశాడు కదా, అబద్ధ బోధకులు మీలో ఉందురు, అబద్ధ ప్రవక్తలు మనుషుల్లో ఉందురు, వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. అంటే ఇప్పుడు మనల్ని సత్యవాక్యంలోనికి రప్పించుకోవడానికి దేవుడు ఎంతగా మనల్ని కాపాడుకుంటూ రావాలో ఆలోచన చేయండి. నేను నిజంగా ఆ పోస్టర్ చూడకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోయామని చెప్పండి? ఆ అబద్ధ బోధలోని వెళ్ళిపోయి ఆ అబద్ధ బోధతో పాటే నరకానికి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు చూడండి, యూట్యూబ్ లో ఎన్ని సమస్యలు చూడండి. ఒక మాట గురించి కొట్టుకుంటున్నారు అందరూ. ఎవరంటే మన సమాజంలో పెద్ద పెద్ద బోధకులు, కానీ ఒక చిన్న విషయం గురించి నీది రైటే, నాది రైటే, నీది తప్పంటే నీది కొట్లాడుకుంటున్నారండి. అసలు నిజంగా క్రైస్తవ్యం ఎలాంటి పరిస్థితుల్లో దిగజారిపోయిందంటే, ఇప్పుడు స్వార్థ సభలు లేవు, వాళ్ళని కొట్టుకోవడం, వాళ్ళని దూషించుకోవడం, సిద్ధాంతాలను బట్టి ఒకరినొకరు దూషించుకోవడం, నాదంటే నాది కరెక్ట్, నీదంటే నీది తప్పని, ఇవన్నిటిని వింటున్న ఒక సామాన్య మానవుడు, దేవుని నమ్మని వ్యక్తి అసలు యేసు ప్రభు దగ్గర రావడానికి ఆలోచన చేస్తాడో చెప్పండి? అంటే సాతాను ఎలా దేవుని సంకల్పాన్ని దెబ్బగొట్టాలని, గండి కొట్టాలని ఆలోచిస్తున్నాడు చూడండి. ఆయనేమో సత్యవాక్యాన్ని ద్వారా అందరినీ తనకు కుమారులంగా స్వీకరించాలని ఆ సత్యవాక్యాన్ని యేసుక్రీస్తు ద్వారా ఈ భూమికి పంపించాడు. ఆ వాక్యం వింటే అందరూ దేవునికి కుమారులు అయిపోతారు, దేవుని సంకల్పం నెరవేరుతున్నాయి. ఆ సంకల్పం నెరవేరకుండా అబద్ధ బోధ రూపంలో ఈ సమాజంలోనికి చాలా భిన్నమైన బోధలు తీసుకొని వచ్చాడు. అంటే నిజంగా మనం ఎంత సేఫ్ ప్లేస్ లో ఉన్నామో చూడండి, మనం ఎంత అదృష్టవంతమో చూడండి. ఈ విషయాలన్నీ మనకు తెలియవు, కానీ మనం సత్యవాక్యంలో ఉన్నాం, సత్య సంబంధమైన బోధలో ఉన్నాం, సత్య సంబంధమైన సంఘంలో ఉన్నాం. నిజంగా మీరు ఆలోచిస్తే ఈ వాక్యంలో రావడానికి దేవుడు ఎన్ని కష్టాలు పడ్డాడంటే చాలా కష్టాలు పడతాడు. ఇప్పుడు నా జీవితం గురించి చెప్తాను. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మా ఆవిడ జీవితం గురించి చెప్తాను చూడండి. నా భార్య మీకు అందరికీ తెలుసు కదా. ఆమె ఎక్కడ ఉంటుంది తెలుసా? మా గల్లీలోనే ఉంటుంది. మా గల్లీలో ఉండేది. నేను సుమారు 10 సంవత్సరాలుగా అదే గల్లీలో ఉండేవాడిని, కానీ నేను ఆమె ఎప్పుడు కూడా చూడలేదు. ఆమె ఏ చర్చికి అయితే వెళ్తుందో ఆ చర్చికి మన సత్య సంబంధమైన బోధకు సంబంధించిన ప్రతి మీటింగ్ సంబంధించిన పాంప్లెట్ పంపించేవారు. ఇక్కడ తమ్ముళ్ళు ఉన్నారు, వీళ్ళే వెళ్ళి ఇచ్చేవారు. ఆ చర్చిలో ప్రతిసారి పాంప్లెట్ ఇవ్వడం, అది తీసుకోవడము, అలా మడత పెట్టి ఆ పక్కన పెట్టేయడము, వెళ్ళిపోవడం. ప్రతిసారి మీటింగ్ పాంప్లెట్ వస్తుంది, చూడడము, పక్కన పెట్టడం, చూడడం, పక్కన పెట్టడం. అంటే దేవుడేమో ఒక వైపు సత్యవాక్యంలోనికి రప్పించుకోవాలని, సత్యవాక్యం ద్వారా కనాలని ఆయనేమో ప్రణాళికలు వేస్తున్నాడు, కానీ ఆమె మాత్రం అది పక్కన పెట్టేస్తుంది. దేవుడు చూశాడు ఎందుకైనా మంచిది ఈమెయితే సత్యవాక్యంలోని తీసుకొని రావాలని అప్పుడు ఏం చేశారంటే, నిజంగా అప్పుడప్పుడు ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే వాక్యంలోకి వచ్చానో అసలు పెళ్లి చేసుకోదని ఫిక్స్ అయిపోయాను. అప్పుడు ఈ జాన్సన్ అని ఒక పాట కట్టారు, నా కొరకు పెళ్లి చేసుకుని వారు ఎవరు అని ఒక పాట కట్టాడు. అది విన్నాక ఇంకా మా యువకులు అసలు పెళ్లే చేసుకోవద్దు అనుకున్నాం. ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు రవి గాని, భూమేష్ అని కానీ, వీళ్ళందరూ అప్పుడు మేమందరం పెళ్లి చేసుకోలేదు. అసలు ఇక దేవుని కొరకు పెళ్లి చేసుకోకుండా మా జీవితం అంతా దేవునికి అంకితం అనుకున్నాం. నిజంగా చూడండి, అసలు నేను పెళ్లి ఒప్పుకోవడం ఏంటి, ఆమె నాకు భార్యగా రావడం ఏంటి, నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, మాకు పిల్లలు కావడం ఏంటి, ఇది ఎప్పుడు ఆలోచిస్తా ఉంటాను నేను. అలా ఆలోచిస్తున్నప్పుడు నాకు సమాధానం ఇక్కడ దొరికింది. దేవుని సంకల్పం సత్యవాక్యం ద్వారా ఆమెను కూడా నేను కనాలి అంటే ఇదిగో నీకు జతపరచాలి. ఇప్పుడు నాకు జతపరచాడు కాబట్టి ఇప్పుడు ఆమెకి ఏమొచ్చింది చెప్పండి? సత్యవాక్యంలోకి వచ్చింది. ఇప్పుడు నాకే జత కాలేదనుకోండి, మీరు ఎన్నిసార్లు పాంప్లెట్ పంపించినా ఆమె మాత్రం అస్సలు రాదు. అంటే దేవుడు మన కొరకు, అంటే మనల్ని సత్యవాక్యంలోనికి రప్పించుకోవడానికి, ఆయన సంకల్పం నెరవేర్చుకోవడానికి ఎంతగా ప్రయాసపడుతున్నాడు, ఎన్ని ప్రణాళికలు వేస్తున్నాడు, ఎన్ని ఆలోచనలు చేస్తున్నాడు, ఎన్ని పనులు చేస్తున్నాడు. ఇదేమి మనకి ఎక్కడ అర్థమవుతాయి చెప్పండి? ఎక్కడ మనం ఆలోచిస్తాం చెప్పండి? మనం ఇక్కడికి ఊరికే రాలేదండి. నిజంగా దేవుని ప్రణాళికలు, మన మానవ జీవితంలో దేవుని ప్రణాళికలు అంటే మనము దేవుడున్న పరలోకానికి వెళ్ళేంత వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు మన కొరకు పని చేయకుండా ఉండడు. దేవుడు మన కొరకు ప్రయాస పడకుండా ఏ రోజు కూడా ఆయన రెస్ట్ తీసుకోడు. ఎప్పుడైతే పరలోకానికి మనం చేరుకుంటామో అప్పుడు ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక ఫినిష్. అప్పటి వరకు ఆయనకు నో రెస్ట్. అంటే మన కొరకు ఎన్ని ఆలోచనలు, ఎన్ని పనులు భూమి జరిగిస్తున్నాడో మనకు అది అర్థం కావాలని ఈ సబ్జెక్ట్ పెట్టింది. ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక, మనిషి జీవితంలో దేవుని ప్రణాళిక, దేవుని పనులు.
ప్రణాళిక అంటే ఒక లక్ష్యం. ఏటా లక్ష్యము? భూమి మీద మనుషులందరూ పరలోకానికి తన కుమారులుగా రావాలి. అలా రావాలన్న లక్ష్యం కొరకు ఈ భూమి మీద దేవుడు ఎన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నాడు చూడండి. ఎన్ని పనులు చేస్తున్నాడు. ఎన్ని పనులు చేస్తే అన్ని ఆటంకాలు వస్తున్నాడు. మరలా ఆ పనులను ఏ విధంగా రీమోడల్ చేసి మరలా దేవుడు మనల్ని ఆ ప్రణాళికలోనికి రప్పిస్తున్నాడో మనకు అర్థం కావాలి. అలా అర్థమైతే, ఆ ప్రణాళిక అర్థమైతే, అది దావీదు గారికి అర్థమైంది, సంకల్పాన్ని నెరవేర్చాడు. పౌలు గారి గురించి కూడా చూడండి. ఎక్కడున్నాడు చెప్పండి. ఆయన సంఘాన్ని హింసిస్తున్నాడట. సంఘాన్ని హింసిస్తున్న పౌలు గారిని ఆయనకి ఏం చేశాడు? ఆయనకు యేసుక్రీస్తు వారు దర్శనం ఇచ్చి, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, నువ్వు ఉండాల్సింది సంఘములో, సంఘం కొరకు ప్రయాసపడే పనిలో ఉండాలి, అనేకులకు దేవుని సంకల్పాన్ని చెప్పేవాడిగా ఉండాలి, అనేకులను దేవుని సంకల్పాన్ని బట్టి దేవునికి పిల్లలుగా మార్చే పనిలో ఉండాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? సంఘాన్ని హింసిస్తున్నావు. ఎంత ప్లాన్ చేశాడు చూడండి. ఎన్నెన్నో ప్లాన్ చేశాడు. చివరకు నేనే వెళ్తానని యేసుక్రీస్తు వారు వచ్చేసారు. దర్శనం ఇచ్చాడు కదా, నేను నీవు హింసించుచున్నా ఏసును అన్నాడు. అప్పుడు మారిందండి పౌలు గారి జీవితం. అంటే ఎంతగా ప్రయాస పడుతున్నాడో మనకు అర్థం కావాలి. మీరు కూడా ఆలోచించుకోండి. సత్యవాక్యంలోకి మేము అందరం వచ్చామంటే ఊరికే రాలేదు మనం. దేవుడు ఎన్ని ప్లాన్లు వేశాడు, ఎన్ని పనులు చేశాడు, ఎన్ని కార్యక్రమాలు జరిగించాడు. నిజంగా చెల్లి బర్త్డే జరుపుకుంటుంది కదా, రాని ఆమె కూడా ఏ కుటుంబంలో అని చెప్పండి. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. పెళ్ళి అవుతున్నప్పుడు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. నిజంగా ఎక్కడో ఉంది రాని, కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది చెప్పండి? సత్య సంబంధమైన సంఘంలోనికి, సత్య సంబంధమైన వాక్యంలోనికి, సత్యవాక్యంలోనికి వచ్చింది. ఎవరి ద్వారా? ఒక రాజుకు సత్యవాక్యాన్ని వినిపించి, ఆ సత్యవాక్యం విన్న రాజును సంఘంలో ఉంచి, ఆ రాజుకు ఎక్కడో ఉన్న రాణిని జతపరిచి వాళ్ళిద్దరిని కూడా సత్య సంబంధమైన సంఘంలో వాక్యం ద్వారా కన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ దేవుని కొరకు పనిచేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? పరలోకం. అప్పుడు దేవుని సంకల్పం నెరవేరుతుంది. అంటే మానవ జీవితంలో దేవుని ప్రణాళికలు అంటే అది ఎప్పుడు నెరవేరుతుందంటే మనం అందరం ఈ వాక్యంలోనికి రావాలి, మనం దేవునికి జన్మించాలి, జన్మించిన మనం అందరం దేవుని కొరకు బ్రతకాలి, బ్రతికిన మనం అందరం యేసుక్రీస్తు ద్వారా ఆయనకు కుమారులుగా మారితే అప్పుడు ఆయన సంకల్పం నెరవేరుతుంది. అందుకే మధ్యలో యేసుక్రీస్తు వారు వచ్చారు. లేదంటే అసలు మనకెవ్వరికి దేవుడు లోకము వచ్చేది కాదు. మానవ జీవితంలో దేవుని ప్రణాళికలు సమయం అయిపోయింది. ఇంకా చాలా ఉంది. మీరు ఆలోచించండి. ఇంకా దేవుడు ఏ విధంగా ప్రణాళికలు వేస్తూ మనల్ని కాపాడాలనుకుంటున్నాడు, ఏ విధంగా ఆయన దగ్గరికి రప్పించుకోవాలనుకుంటున్నాడు, దాన్ని దేవుడు ప్రణాళికలు వేస్తుండగా అపవాది ఏ విధంగా అడ్డుకుంటున్నాడు. మీకు అందరికీ తెలిసిన ఒక వచనం ఉంటుంది, దేవుని ప్రేమించు వారికి. ఒకసారి ఆ వచనం చూసి ముగించుకున్నాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. అంటే మన విషయంలో దేవుడు అన్ని సమకూడి జరిగిస్తున్నాడు. ఎందుకు? మనకు మేలు కలగాలని, మనము దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని, మనం పరలోకం సంపాదించాలని, మనము మన తండ్రిని చేరుకోవాలని మన జీవితంలో అన్ని సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉంటాడు. ఏది మనకు జరిగినా అది దేవుడు జరిగిస్తున్నాడనే. నిజంగా యేసుక్రీస్తు వారిని ఎక్కడికి పంపించాడు చెప్పండి? ఇశ్రాయేల్ దగ్గరికి కదా. ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి నేను దేవుని కుమారుణ్ణి, మీరు నన్ను నమ్మితే పరలోకం వచ్చేస్తారని వాళ్ళకు దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా? ఎందుకు వాళ్ళ దగ్గర పంపించాడు? మేలు జరుగుటకై సమస్తమును సమకూడి దేవుడు జరిగిస్తాడు. మనకు కూడా జరిగిస్తున్నాడు. ఆ జరిగిస్తున్నప్పుడు వాటన్నిటిని బట్టి మనము దేవుని వైపు మరలితే, చాలా మంది వాక్యం వినడానికి రాదు, వాక్యం నేర్చుకోవడానికి రారు, దేవుని ప్రణాళికలు తెలుసుకోవడానికి రారు. వద్దుపోయిరా, దేవుడు మనల్ని కావాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని అందరినీ పరలోకానికి తీసుకోవాలనుకుంటున్నాడు. దేవుడు మనకు పరలోకం ఇవ్వాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తుతో పాటు పరిశుద్ధాత్మతో పాటు మనకందరికీ ఆ పరలోకాన్ని స్వాస్థ్యంగా ఇవ్వాలనుకున్న ఆయన దయా సంకల్పం నెరవేర్చాలి అంటే మన సంఘంలో ఉండాలి, సంఘంతో పాటు దేవుని కొరకు బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే, దేవుని సంకల్పం చొప్పున మనం ఈ భూమి మీద బ్రతికినప్పుడే ఆయన సంకల్పాన్ని నెరవేర్చి అక్కడ వెళ్ళిపోతాం. అది నెరవేరడానికి సమస్తము సమకూడి జరిగిస్తున్నాడు. అలా సమకూడి జరిగిస్తున్న దేవునికి విఘాతం కలిగించకుండా ఆయన చేసే పనులన్నిటికీ మన తోడును మనం అందించాలి. అప్పుడే మనకు పరలోకం. మనము ఆయన పనులన్నిటికీ సమకూడి జరిగిస్తున్నప్పుడు మన ద్వారా అనేకులు వాక్యాన్ని వాళ్ళు కూడా దేవునిలోనికి వచ్చే అవకాశం ఉంటుంది, దేవుని సంకల్పంలోనికి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఎందుకన్నాడంటే వాళ్ళని కూడా దేవుని సంకల్పంలోనికి నడిపించడానికి. కాబట్టి భూమి మీద దేవుని ప్రణాళికలు ఏంటంటే
మనల్ని పరలోకానికి స్వీకరించడానికి ఆయన ప్రణాళిక వేశాడు. ఆయన సంకల్పం అది, ఆయన ప్లాన్ అది. ఆయన దయా సంకల్పం నెరవేరాలి అంటే ఈ భూమి మీద మనుషులందరూ వాక్యాన్ని వినాలి, సత్యవాక్యాన్ని వినాలి. అలా సత్యవాక్యాన్ని విని దేవునికి జన్మించి దేవుడు మహాలోకానికి వెళ్ళిపోవాలి. అందుకొరకు మనము ఈ భూమి మీద బ్రతకాలి, వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలి. ఓకే.